నా సాక్ష్యం ఏంటంటే మరి దేవుళ్ళకి రాకముందు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మరి ఎప్పుడైతే నేను దేవుళ్ళకి వచ్చినామో కొంచెం కొంచెం ఒక దేవుడి దాకా తెచ్చుకున్నాను. నా పిల్లలు కానీ నేను కానీ నా కుటుంబం కానీ ఈ దాకా వచ్చాను. మరి దేవుడు మస్తు సంతోషం పెట్టింది. 5 నెలలు 6 నెలల నుంచి పని లేదు, ఇంట్లో ఉన్నా, ఉండాలనిపిస్తలేదు. వెళ్ళాలి పనికి, ఏదైనా ఒక చిన్న పనికి వెళ్ళాలనుకున్నా. మరి దేవుడు నాకు జ్యోతి మేడం ద్వారా ఒక పని దొరికింది. ఒకరోజు సురేష్కు చెప్పినా, నాన్న నన్ను తీసుకోపోవాలి. సరే తీసుకోపోయాడు. అక్కడ కలవాలి వాళ్ళు మాట్లాడు. సురేష్ అన్నట్టు ఇంత దూరం రావమ్మా, ఇంకొకటి వెళ్ళి అన్నాడు. నేను వస్తా, దేవుడిని అడుగుతా, ఎట్లా తెలుస్తానన్న ధైర్యం నా లోపల ఒకటి ఉండే. మరి ఆ రోజు మాకు వచ్చేసిన ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ జ్యోతి మేడం ఫోన్ చేసి, సురేష్ మమ్మీని తీసుకొచ్చి వదులు, మరి నేను తీసుకొని వస్తాను అని వింటాను. సరే మరి ఆ రోజు వెళ్ళినా, మేడం ఉంది. మరి మేడంతో పోయి నేను నమస్తే పెట్టినా, నిలబడ్డా. ఏదమ్మా నీ పేరు అంటే నా పేరు యాదమ్మ. సరే చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పు మేడం అంటే, నేను ఒకటే మాట చెప్తా, నీకు 8,000 జీతం ఇస్తాను, నువ్వు చేసుకో పని. 8,000 జీతం నాకు ఒక మాట చెప్పింది. అది నాకు చాలా సంతోషం. కానీ తొవ్వరు చెప్పదు. అంత దూరం నేను ఎప్పుడు అక్కడ వెళ్ళలేదు. నాంపల్లి వాడికి ఒకటే తెలుసు, అంత దూరం మనకు తిరిగినే ఇస్తలేదు. ఇగో సురేష్ అన్నాడు, అమ్మ నీకు ఒక ఇట్లా రావాలి, ఇగో ఇట్లా నడిచి రావాలి, ఈ ఆటో ఎక్కాలి, ఇట్లా పోవాలని చెప్పిండు. మరి నేను పోతున్నా. మరి ఈ సంఘస్థులకు అందరికీ నా వందనాలు. మరి సంఘ కాపరికి కూడా నా వందనాలు. నా కుటుంబాన్ని నడిపించి నన్ను మంచిగా చేస్తుండ్రు, నా పిల్లలు కూడా మంచిగా నడుస్తుండ్రు. అటు విధంగానే మీ సంఘస్థులంతా ఏదేంటి మా గురించి సంఘ పాత్రని కూడా మరి దేవుడు మస్తు దీవించి ఆశీర్వదించండి. నాది ఇంకొక చిన్నది, నా కొడుకు ఒక మంచి పిల్ల గురించి ప్రార్థన చేశాను. దేవుడు బలపడుతూ నుండి మంచిగా నచ్చే పిల్ల, ఏం పోయినా పర్వాలేదు, నా కుటుంబాన్ని తీసుకొని నడుస్తుంది. నాకు అంతే కోరిక, దేవుడికి సత్వం లేదు. హల్లెలూయా. నిజంగా దేవుడు నా పట్ల నిజంగా మా అమ్మ ఇంత గొప్పగా ఇప్పుడు మాట్లాడతారు. ఏంటంటే ఉదయకాల ప్రార్థన నిజంగా ఒక ఆత్మీయ జీవితాన్ని ఎంత గొప్పగా బలపరుస్తుందంటే నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఎందుకంటే దేవుడు నిజంగా ప్రార్థిస్తే దేవుడు ఎప్పుడు మనకు దగ్గరనే ఉంటాడు. ప్రతి విషయంలో నేను ఇంత డిసప్పాయింట్ అయినా, అమ్మాయి ఇంట్లో వెళ్తుందంటే మామూలుగా మానసికంగా ఎక్కువ ఇంట్లో ఉంటే ఏంటంటే ఇప్పుడు ఎదురు చూసా మంచిగా పని వచ్చాయి. పాపం జ్యోతి సిస్టర్స్ ఫస్ట్ ఒకసారి చెప్పి నేను వద్దాక నా పాపం నిరాకరించినట్టు నా మాట. మళ్ళీ సెకండ్ టైం ఎందుకో మళ్ళీ చెప్పారు. సరే మీ అమ్మకి చెప్పిన అమ్మ నువ్వు వెళ్తాను అంటే సరే నేను వెళ్తాను. ఈ అమ్మకి నచ్చ చెప్పడం జరిగింది. అలాగే దేవుడు మొదలుపెట్టిన దేవా ఇది నీ చిత్రం అయితే మంచిగా వెళ్ళేటట్టు చూడు ప్రభా అని అన్నాను. కానీ దేవుడు నిజంగా మా అమ్మని ఇక మంచి జాబ్ ఇచ్చి మనం నడిపిస్తారు. అలాగే మా కుటుంబం కోసం కూడా మీరు పే చేయండి. మా అమ్మ గాను మా కట్టుబడి గాను మేము గాను ఇంకా మా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా దేవుడు బలపడాలి, ఇంకా దేవుని యొక్క మాటలకు లోపడి ముందుకు నడవాలి. మా అమ్మని మాతో సాక్ష్యాలు చెప్పేటప్పుడు నువ్వు పక్కకు ఉంటాను నువ్వు ఉంటే నేను చెప్తా అంటే సరే అమ్మా. కానీ ఈరోజు మా అమ్మ నేను అక్కడి నుంచి వచ్చి మా అమ్మ ఇలా మాట్లాడతాను, చాలా బాగా మాట్లాడేది. అలాగే మా కుటుంబం కోసం మీరు ప్రే చేయండి, ఇంకా మా ఆత్మీయంగా అన్ని విషయాలు అభివృద్ధి పొందుకొని దేవుని విషయంలో ఇంకా మీరు ముందుకు నడవాలని మేము ఏదో సంఘ విషయంలో సంఘ కాపాలని కోరుకుంటూ, అలాగే సంఘంలో ఉన్నటువంటి కుటుంబము మా కుటుంబం కోసం మీరు ప్రే చేయాలని అడుగుతూ ఈ యొక్క సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. ఈరోజు నేను దావీదుని మీ మధ్యకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఎన్నో మెసేజ్లు దావీదు కోసం వినే ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మాత్రం మీరు ఎప్పుడు వినలేని మెసేజ్ ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. అది నేను రీసెర్చ్ చేసినప్పుడు, నేను దేవునితో ఉండి నేను ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు దేవుడు నాకు తెలియజేశాడు దావీదు కోసం. అంటే దావీదు అంటే ఏంటా అనుకున్నాను నేను. సీరియస్గా నేను చదువుకుంటే అంటే ఎన్ని కీర్తనలు ఉన్నాయి అంటే కీర్తనలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో దావీదు కోసము స్టోరీ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దావీదు కోసము చదువుకుంటూ వెళ్ళిపోతే పాస్టర్లు చెప్పింది ఏంటంటే ఆయన చాలా మంచి వ్యక్తి, గోలియాతుని చంపాడు,
గోలియత్ అని చెప్పినప్పుడు విజయం పొందుకున్నాడు. తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ కష్టాల్లో ఇంటిలో కష్టాలు ఎదుర్కొన్నాడు, బయట కష్టాలు ఎదుర్కొన్నాడు. సొంత కుమారుడైన అబ్షాలోమును చంపేయాలనుకున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే భార్య విషయంలో కూడా చాలా అడ్డులు ఎదుర్కొన్నాడు. ఇంకా రాజ్యంలో చాలామంది చంపేయాలనుకున్నారు. ఇంకా చెప్పాలంటే అందరూ దూరం పెట్టారు. సౌలు మహారాజైన సౌలు దావీదుని హింసించాడు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. డౌట్ ఏంటంటే దావీదు దేవునికి దగ్గర ఎలా అయ్యాడు? ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దావీదు దేవునికి దగ్గర అవ్వడం ఏంటి అని చాలా ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నేను దేవుని కోసం తెలుసుకున్నప్పుడు మీకెంత నాలెడ్జ్ ఉందో అంతే నాలెడ్జ్ దావీదు మీద నాకు ఉంది. నాకు తెలిసింది ఏంటంటే 3 విషయాలు దాన్ని చంపేసినాయి. ఆ 3 విషయాలంటే ఆయన హంతకుడు, ఉరియన్ని చంపించాడు, ఒక మర్డర్ చేశాడు, పడిపోయాడు. ఒక హంతం అంటే ఒకరిని చంపించి దేవుని దృష్టిలో ఒక ఆజ్ఞలో కోల్పోయాడు. రెండోది భార్యల్ని దొంగిలించాడు. అక్కడ ఒక తప్పు చేశాడు. వ్యభిచారం అని ఒక పాపం చేశాడు, ఇంకొక ఆజ్ఞలో పడిపోయాడు. మూడవది అపవాదికి లోపడిపోయాడు. అది కదా మొదటి క్రానికల్స్ 21 ఒకటి చదువుకుంటే అక్కడ పడిపోయాడు. అపవాది చెప్పినట్టు అతను ఏం చేశాడంటే అక్కడ లెక్కింపు చేశాడు. ఆ లెక్కింపులో అంటే అపవాది ద్వారా అపవాది మాటకి లోపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? నా మాట ఇంకా ఏ మాటకి నువ్వు లోపడదని దేవుడు మాట్లాడు. దేవుడు తెలియజేసిన మాట అది. ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కోల్పోయాడు. ఎన్ని ఆజ్ఞలు పడిపోయాడు? 3 ఆజ్ఞల్లో పడిపోయాడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే ఆ 10 ఆజ్ఞల్లో దావీదు 3 ఆజ్ఞల్లో పడిపోయాడు. వెరీ ఇంపార్టెంట్. ఆ 3 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మోసం చేశాడు. 4వ ఆజ్ఞలు కూడా పడిపోయాడు. అలాంటి వ్యక్తి దేవుడు ఏమంటున్నాడు? మొదటి సమయాలు 13-14 మనం చదువుకుంటే, అక్కడ దేవుడు అనే మాట ఏంటి ఒక్కసారి చదువుకుందాం. మొదటి సమయాలు 13-14 చదువుకుంటే, అన్నాడు ఆయనకి ఇష్టమైన హృదయాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇష్టమైన హృదయం అంటే దావీదు హృదయం అనేది దేవుడికి చాలా ఇష్టమైన, చాలా ఇష్టపడ్డాడట. దావీదు హృదయం అంతకుడు, మోసగాడు, వ్యభిచారి, ఇక అంతకుడు. దేవుడు ఏమంటున్నాడు? ఇష్టపడ్డాడంట హృదయం ఇష్టపడ్డాడు. డౌట్ వచ్చింది, ఏంటి ఈ వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాం ఏంటా అన్నకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అని అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ ద్వారా భక్తులు తెలియజేసిన మాట ఏంటని 13:22 మనం చదువుకుంటే, 13:22 అపోస్తల కార్యాలు 13:22 మనం చదువుకుంటే, అదే దావీదు కోసము భక్తులు ఏం తెలియజేస్తున్నారు చదువుకుంటే, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడగు దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఇష్టం దావీదు అంటే నాకు ఎంతో ఇష్టం. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అంటే ఆయన హృదయంలో దేవుడు ఎందుకు అంత ఇష్టపడ్డాడు అంటే, దావీదులో ఏదో ఉంది. అందుకనే దేవుడు అంత ఇష్టపడ్డాడు. అంతకుడు, వ్యభిచారి, మోసగాడు, అపవాది మాటికి లోబడిన వ్యక్తి రోజు దేవుడు అంటున్నాడు ఆయన హృదయం అనేది చాలా ఇష్టపడుతుందని దేవుడు
మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఈ డౌట్ తోటి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిని ప్రార్థించినప్పుడు చాలా విషయాలు జీవించాను. ఇక్కడ నా దగ్గర ఉండేది ఒక మెసేజ్ కాదు, 5 మెసేజ్. ఈ రోజైనా 5 మెసేజ్లు కంబైన్ చేయాలి. ఈ 5 మెసేజ్లు కంబైన్ చేస్తేనే దావీదు కోసం అర్థం. అంటే దావీదు కోసం చెప్పుకుంటూనే వెళ్ళిపోవచ్చు. అన్ని విషయాలు దేవుడు దావీదు కోసం తెలియజేశాడు. బైబిల్లో అంతుందా దావీదు కోసం అని అనుకున్నా. అందుకని దేవుడు అంటున్నాడు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథము 3:7 మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 3:7 మనం చదువుకుంటే అక్కడ దేవుడు అనే మాట, అక్కడ ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతూ అక్కడ ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళం చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా. ద కీ ఆఫ్ డేవిడ్ ఎవరి చేతిలో ఉందంట? యేసయ్య చేతిలో ఉంది. ద కీ అందరికీ తెలుస్తుంది కదా, కీ ఎలా ఉంటుంది? డిఫరెంట్ షేప్ లో ఉంటుంది కదా, ఒక్కొక్క డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. అది డిఫరెంట్ షేప్ లో ఉంటేనే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ప్లస్ తంబులు కూడా లోపలికి రాలేదు. ఒక్కొక్క కీకి డిఫరెంట్ షేప్లు ఉంటాయి. ఇక్కడ భక్తుడు తెలియజేసే మాట ఏంటంటే, యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దావీదు అఖీ ఏదో కీ ఉండొచ్చు, అఖీ నా చేతిలో ఉండేది అన్న మెసేజ్. దావీదు ఒక కీ అయిపోయాడు. ఈ బికేమ్ అ కీ. ఒక డౌట్ వచ్చింది మళ్ళా దేవుడు అంట, దానియేలుకి ఎందుకని లేదు దేవుడు? దానియేలు అంత పరిశుద్ధుడు కదా, దానియేలులో ఏ పాపము లేదు కదా. అలాంటిది దానియేలుకి అనొచ్చు కదా దేవుడు. మరి దావీదుని తీసుకొచ్చాడు దేవుడు. ఇంకొక డౌట్ వచ్చింది, అబ్రహాము విశ్వాసులు ఉన్నారు కదా, అబ్రహాము కోసం చెప్పొచ్చు కదా, అబ్రహాముకి అనొచ్చు కదా. విశ్వాసానికి వీరుడు అతను తండ్రి, అతని పేరు చెప్పొచ్చు కదా. ఆయనే కదా నేను పునాది, ఇశ్రాయేలు ప్రజలకి ఆయనే నేను పునాది, ఆయన పేరు చెప్పు. లేదంటే మోషేకి అనొచ్చు కదా. అంతమంది భక్తులు ఉన్నారు, కానీ ఆ భక్తుల పేర్లు పక్కన పెట్టి దేవుడు ఏమంటాడంటే, దావీదు ఆ కీ నా చేతిలో ఉంది అని దేవుడు అంటాడు. అంటే ఈ కీ ఏంటంటే, కింద వచ్చిన మనం చదువుకుంటే అదే ప్రకటన గ్రంథం. ఆ కీ ఏంటంటే, అండ్ ఆ కీతో ఓపెన్ చేస్తే, ఆ కీ ఎవరు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు ఆ కీ ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. యేసయ్య ఆ కీ ఓపెన్ చేస్తే ఎవరు దాన్ని మూయలేరు. ఒక్కసారి ఓపెన్ చేశారంటే దేవుడు, అది ఎవరు మూయలేరు. ఒక్కసారి యేసయ్య అది క్లోజ్ చేస్తే ఎవరు తెరవలేరు. ఇది అనే మాట కింద భాగం చదువుకుంటే అదే రాయబడి ఉంటారు. అంటే ఆ కీ యేసయ్య తెరిస్తే ఎవరు దాన్ని మూయలేరు, ఒక యేసయ్య మూసేస్తే ఎవరు దాన్ని తెరవలేరని అన్నారు. అది దావీదుకి ఆ స్పెషల్ కీ, అది యేసయ్య దగ్గర ఉండే. అంటే చూడండి, నాకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఒక కీ అయిపోయాడు. ఆ కీ ఎవరి చేతిలో చేరిపోయింది? యేసయ్య చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ కీ అసలు దేవుడు అంటాడు, మెస్సయ్య యేసయ్య అంటాడు, ఆ కీ నా దగ్గర ఉంది. దావీదు ఆ చేతిలో, ఇది నేనే ఓపెన్ చేయగలను, ఇంకెవ్వరు ఓపెన్ చేయగలరు, నేనే మూయగలను, ఇంకెవరు మూయలేరని యేసయ్య అక్కడ ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 22:22 మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 22:22 చదువుకుంటే, యెషయా గ్రంథము 22:22లో హిజ్కియా రాజు ఒక గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ కోసం విషయాలు మరి భక్తులు తెలియజేస్తూ అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 22:22 ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 22:22 త్వరగా చదువుకుందాం, త్వరగా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు. అధికారం అంటే చూడండి, ఇట్స్ అథారిటీ. దావీదు కీ అంటేనే ఏంటి? అథారిటీ. ఇట్స్ స్పిరిచువల్ గా. అంటే ఏదో మనం కీ అనుకుంటే కీ
పట్టుకుని ఇదేదో కీ అనుకోవడం కాదు, నేను ఫిజికల్గా కీ పట్టుకుని కీ అనుకోవడం కాదు. ఆత్మీయత, ఇట్స్ లైక్ ఆ స్పిరిచువల్. చూడండి, దావీదే ఒక కీ అయిపోయాడు. మనందరికీ దావీదు ఏమయ్యాడు? ఒక కీ అయిపోయాడు. అంటే దావీదు మనందరికీ కీ అవ్వడానికి ఆయనలో ఏదో ఉంది. అంతేగా, ఆయనలో ఏదో ఉంటేనే కదా అతను కీ అవుతాడు. అతనిలో ఏదో స్పెషాలిటీ ఉంటేనే కదా కీ అవుతాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు. భక్తులు ఒప్పుకున్నారే, అందరూ ఒప్పుకున్నారే. గొర్రెలు అయితే చంపేసినట్టే, సాయంత్రం చంపలే. దాడిని దావతో తీసుకుని చేశాడు ఎంతమందిని? ఎంతమంది చెప్పాడు? మర్చిపోయాడు. చూస్తాను సంబంధం చెప్పాడు. ఆయనలో కూడా స్పెషాలిటీ ఉంది. దావీదు ఎందుకంత ఆ స్పెషల్ అయిపోయాడు? ఆయనలో ఏముంది? దావీదులో అసలు ఏముంది? ఆయన ఒక కీ అయిపోయాడు మన అందరి కోసం. ఇప్పుడు ఆ కీ ఆయన దావీదు కీ అయితే మనకి ఆయన నుంచి మాకేం మాట మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు దావీదు ఒక కీ అయ్యాడంటే అది ఎవరి చేతిలో ఉందని? యేసయ్య చేతిలో ఉంది. మనం ఎవరి చేతిలో ఉన్నాము అంటే దావీదు డైరెక్ట్ గా మనతో కనెక్ట్ అయ్యాడా లేదా? కనెక్ట్ చెప్తారు. మనమందరం దావీదుతో కనెక్ట్ అయి ఉన్నాం ఈరోజు. ఇట్స్ అథారిటీ అంటున్నాడు ప్రవక్త. ఇట్స్ అథారిటీ. అథారిటీ మనకు. మొదటి సమయాలు 16 మనం చదువుకుంటే అక్కడ ఆయన కోసం అంత స్టోరీ రాయబడి ఉంది. అంత స్టోరీ రాయబడి ఉంది. ఆ స్టోరీ అంతా మనకందరికీ తెలిసిన స్టోరీ. ఆ స్టోరీ మీద అలా తెరిచి ఉంచండి. మొదటి సమయాలు 16 ఆ స్టోరీ. అక్కడ ఇంట్రొడక్షన్ వస్తుంది. అక్కడ మెయిన్ ఇంట్రొడక్షన్, దావీదు కోసం మెయిన్ ఇంట్రొడక్షన్ అక్కడ వస్తుంది. కానీ నాకు ఇంట్రొడక్షన్ మాత్రమే అక్కడ కనపడుతుంది. అది చూడండి, అది చదువుకుందాం, దానిని చదువుకుందాం. దేవాని మాట ఒకసారి చదువుకుందాం. జెస్సీ ఇంటికి వెళ్ళమంటాడు చూడండి, అక్కడ చదువుమా. ఆ వర్స్ చదువు. మొదటి సమయాలు 16. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలమును నింపుము. బెత్లెహేముడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించెదను. మాట్లాడేస్తున్నాడు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరేంటి? యెషయా కుమారుడు. ఒక కుమారుడు ఉన్నాడు. డైరెక్ట్ వెళ్ళిపోతాడు. పలానా ఊరిలో పలానా వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కుమారుడే రాజు కాబోతున్నాడు. అంటే చూడండి, డైరెక్ట్ గా దేవుడు వెళ్ళిపోతున్నాడు అంట. అంటే డైరెక్ట్ గా దేవుడు వెళ్ళిపోతున్నాడంటే ఆ వ్యక్తి కోసం దేవుడికి ఆల్రెడీ, ఆ వ్యక్తి కోసం దేవుడు ఆల్రెడీ తెలుసుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏంటో తెలుసు. కాబట్టి ఇప్పుడు సమయాలతో దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆల్రెడీ ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసేసాడు. ఒక రాజుగారిని సెలెక్ట్ చేసేసాడు. నేను ఆల్రెడీ అతని అభిషేకం చేసేసాను. నువ్వు డైరెక్ట్ గా వెళ్ళాలి. మనకి ఇక్కడ చూస్తే జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. ఈ 16లో నాకు ఇంట్రడక్షన్ మాత్రమే కనపడు. అసలు దావీదే అని చూడండి, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే మనం చదువుతాం. కానీ దావీదు ఆల్రెడీ కీర్తనలు రాసేసాడు. ఆల్రెడీ దేవుడికి దగ్గర అయిపోయాడు. ఇక్కడ అభిషేకం పొందుకోక ముందే ఆయన దేవుని దగ్గర ఒక అభిషేకం ఆల్రెడీ పొందేసుకున్నాడు.
అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చాడు, సమయాలు వచ్చాడు, అన్ని జరిగిపోయి నాకు ఇక్కడ కనపడని మాత్రము అక్కడ ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర నువ్వు వెళ్ళాలని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16-19 మనం చదువుకుంటే, మత్తయి సువార్త 16-19 త్వర చదవాలమ్మా. 16-19 చాలా రిఫరెన్సెస్ ఉంటాయి, తొందర చదవాలి. 16-19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆ. నీకు ఇచ్చెదను. ఆ. నీవు భూలోకమందు దేని బంధించదవో అది ఆ. పరలోకమందు బంధింపబడను. ఆ. భూలోకమందు దేని విప్పుదవో అది పరలోక ఇక్కడ దేవుడు యేసయ్యని మాట అంటే మనకంట కీస్ ఇచ్చాడంట. దేవుడు మనకేమి ఇచ్చాడు? కీస్. అక్కడ ఒక కీ ఉంది. ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. మన దగ్గరికి ఎన్ని కీస్ ఇచ్చి? చాలా కీస్ ఇచ్చాడు దేవుడు. ఆ గుర్తే ఇచ్చేసాడు దేవుడు మనకి. కానీ దేవుడి దగ్గర మాత్రం ఒకే ఒక కీ పెట్టుకున్నాడు, ఒకే కీ పెట్టుకున్నాడు. ఈ కీస్ ఏం చేయగలవంట? ఈ భూలోకంలో ఈ కీస్ ఏం చేయగలవంట? ఒకసారి చదవమా. నీవు భూలోకమందు దేని బంధించదవో ఏదైతే నువ్వు మూసేస్తావో అది పరలోకమందు అది పరలోకంలో మూయబడిపోతుంది. ఏదైతే విప్పుదవో అది విప్పుతావో తెరుస్తావో పరలోకంలో విప్పబడను. విప్పబడిపోతుంది. ఎన్నో కీస్ ఉన్నాయి ఇక్కడ. దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, నీకు చాలా కీస్ ని చేతిలో పెట్టా, కానీ ఒక్క కీ మాత్రమే నా దగ్గర ఉంది. అది దావీదు ఇచ్చి, ఆ దావీదు కీ మాత్రమే నా దగ్గర ఉంది. నువ్వు ఈ లోకంలో ఉండి నువ్వు ఏదైతే ఓపెన్ చేస్తావో పరలోకంలో ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఏదైతే క్లోజ్ చేస్తావో పరలోకంలో క్లోజ్ అయిపోతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అంటే ఎన్నో చాలా కీస్ ఉన్నాయి మన దగ్గర, చాలా కీస్ దేవుడు మన దగ్గర పెట్టాడు. ఈ కీస్ తోటి నువ్వు ఓపెన్ చేయాలంటే ఈరోజు అనుకుంటున్నావేమో, ఆగిపోయింది అనుకుంటున్నావేమో, ఇబ్బందులు పడి అయ్యో దేవుడు మూసేశాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ ద్వారం మూయబడిందని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు. ఇక దేవుడు ఏమంటాడంటే నీకు ఒక కీ ఇచ్చా, ఈ కీతో నువ్వు ఓపెన్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ ఓపెన్ చేస్తే పరలోకంలో ఓపెన్ అయిపోతుంది అంటున్నాడు. ఈ రోజు ద్వారం మూయబడింది అనుకుంటావే, జాబ్ విషయంలో ద్వారం మూయబడింది అనుకుంటావే, నీ జీవితంలో ఒక ద్వారం మూయబడింది అనుకుంటావేమో. లేదు. దేవుడు ఏమంటున్నాడంటే నీ దగ్గర ఒక కీ చైన్ ఉంది. జస్ట్ నువ్వు దాంట్లో కరెక్ట్ గా పెట్టాలి. ఆ కీ కరెక్ట్ గా పెడితే కరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ గా ఓపెన్ అయిందంటే నా దగ్గర ఓపెన్ అవుతుందని యేసయ్య మాట్లాడతాడు. దావీదు ఓపెన్ చేశాడు. దావీదు దగ్గరున్న ఆ కీస్ తోటి ఇక్కడ ఓపెన్ చేశాడు కాబట్టి పరలోకంలో ఓపెన్ అయిపోయింది. ఎన్ని కీస్ దేవుడు ఇచ్చాడో ఆ కీస్ అన్ని ఆ పరలోకంలో ఓపెన్ అయిపోయింది కాబట్టి దావీదే ఏమేడు ఒక కీ అయిపోయాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ కీ ఇలా నువ్వు ఉంచే, ఈ కీలా నువ్వు ఉంచే సరిపోదు, ఈ కీలా ఉండే సరిపోతుంది అంటాడు దేవుడు. That's what God is saying. కానీ దావీదు కోసం ఒకసారి చూద్దాం. కీర్తనలో 69 మనం చదువుకుంటే 4-5 నువ్వు ద్వారం ఓపెన్ చేయగలవు. ఆ కీతో నువ్వు ద్వారం ఓపెన్ చేయగలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కీర్తనలో 69:4-5 మనం చదువుకుంటే ఒకసారి మనము దావీదు బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవాలి. ఈరోజు దావీదు అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలి. కాన్సన్ట్రేషన్ అంతా ఈరోజు దేవుని వాక్యం మీద ఉండాలి. ఈరోజు దావీదు ఏంటో ఈరోజు మీరు తెలుసుకోవాలి. కీర్తనలు 69:4-5 ఒకసారి చదువుకుందాం. 4 ఒకసారి చదువుకుంటే నిర్విఘ్నముగా నా మీద పగబట్టు వారు ఆ. నా తలవెంట్రుల కంటే విస్తారముగా ఉన్నారు. చూడండి, ఇక దావీదు పాడుపడింది ఏంటంటే నా శత్రువులు ఎలా ఉన్నారంటే నా తల ఎంట్రికల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఎవరు బాయ్ లేదు, పట్టణాలు ఎవరు లేదు కదా, మంచిది, మీ శత్రువులు లేదు. ఇక్కడ దావీదు అనే మాట ఏంటంటే నేను లెక్కెట్టుకోవాలని అంటున్నాడు ఎంట్రికల్ని. దీనికంటే ఎక్కువ మంది నాకు శత్రువులు ఉన్నారు ప్రభు అని అక్కడ
మొదలు పెడుతున్నాడు దేవుడి దగ్గర. ఇంతమంది శత్రువులు, ఒక్క వ్యక్తికి శత్రువులు పెరిగి ఇబ్బందిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర మొదలు పెడుతున్నాడు, అయ్యా దేవా నాకున్న శత్రువులు నా ఇంటిని చూసావా ప్రభు, నా ఇంటిని చూడు ప్రభు. దీనికంట ఎంతో బాధలో ఉన్నాడు. బాధలో ఉండి అని మాట్లాడుతున్నారు. భాషలో ఉన్నా 4-5 అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్నట్టు దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. వీళ్ళందరూ అబద్ధ సాక్షులతో వస్తున్నారు. అంటే మీ శత్రువులు ఎలా అయ్యారు? అబద్ధంతో శత్రువులు అయ్యారు. ఆయన సొంతంగా శత్రువులు తెచ్చుకోలే, అబద్ధంతో శత్రువులు అయ్యారు. ఇప్పుడు దేవుడు, నేను ఏం తప్పు చేశాను ప్రభువా, నేను ఏం తప్పు చేశాను, నాకు ఇంతమంది శత్రువులు వచ్చారని అక్కడ వేడుకుంటున్నాడు. ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు నాకు ఇంతమంది శత్రువులని దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. వేడుకుంటూ 8వ వచనం వచ్చినప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అక్కడ చదువు అమ్మా. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. ఏమయ్యాడంట? అన్యుడై. ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటే స్ట్రేంజర్, ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటే స్ట్రేంజర్, అదే హిబ్రూ భాషలో చదువుకుంటే జూర్ అంటారు. జూర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలీగల్ చైల్డ్. ఇలీగల్ చైల్డ్ దానికి అర్థం ఏంటంటే, దావీదు ఉన్న అన్నయ్యలో చూడండి లిస్ట్ చూస్తే 7 మంది అన్నయ్యలు మనం చూస్తే దావీదు వారికి పుట్టిన వాడు కాదని అర్థం. వారిలో ఒక్కడు కాదని అర్థం. ఇలీగల్ చైల్డ్. ఎవరి మధ్యన? అన్నయ్యల మధ్యన. అందుకునే మనం చదివితే అన్నయ్యలు 7 మంది అన్నయ్యలు దావీదుని ఎందుకు దూరం పెట్టారు? ఎందుకు దావీదుని దగ్గరికి రానివ్వలే? వారు వేస్తున్నారు, వారు ఎందుకు పనికిరారని. ఎందుకు ఏలియాబు అన్నాడు, గోలియాతుని చంపినప్పుడు చంపగలిగినప్పుడు నువ్వా చంపగలవా అని ఎందుకు క్వశ్చన్ చేశాడు. 7 మంది అన్నయ్యలు ఎందుకు దూరం పెట్టారు? ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నా బ్రదర్స్ నన్ను దూరం పెట్టారు. నేను ఇలీగల్ చైల్డ్ అంటున్నాడు. నన్ను నా తండ్రి కూడా నన్ను దూరం పెట్టాడు అని చాలా బాధపడ్డాడు. చాలా బాధపడతాడు. నేను ఒక స్టోరీ ఉంది. అసలు దావీదు ఆ ఇన్సిడెంట్ అక్కడ రావడానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ రాకుండా చూడండి 69:11 మనం ఏం తెలుసుకుందాం. శత్రువులు ఎక్కువైపోయారు. ఇక్కడ నెక్స్ట్ ఇలీగల్ చైల్డ్ అంటున్నారు. మరి నెక్స్ట్ 11 నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పడునైతిని. చూడండి, ఆ గోనెపట్ట అంట యూనిఫామ్ అయిపోయిందంట అతనికి. యూనిఫామ్, ఇట్స్ మై క్లాత్ అంటున్నాడు. ఇట్స్ మై క్లాత్ అంటే ఒక యూనిఫామ్ అయిపోయింది. అంటే ఈ గోనెపట్ట ఎప్పుడు కట్టుకుంటారు? ఎప్పుడైతే దుఃఖంలో ఉంటారో. ఇశ్రాయేలు ప్రజలు ఆ కాలంలో దుఃఖంలో ఉన్నప్పుడు వారు గోనె పట్టేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకున్నారు. ఇప్పుడు దావీదు అంటాడు, ఆ గోనె పట్టనే నా క్లాత్ అయిపోయింది, నా వస్త్రం అయిపోయిందని. అంటే డైలీగా వేసుకుంటున్నా, నాకు యూనిఫామ్ లాగా అయిపోయింది ప్రభు అని దేవుడి దగ్గర మొదలు పెడుతున్నాడు. చూడండి, యూనిఫామ్ అయిపోయింది. 12 చూడండి, ఇంకా బాగా అనిపిస్తుంది. 12 చూడాలి. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకొందరు. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. త్రాగుబోతులంట ఈయన కోసం పాటలు పాడుతున్నారంట. దావీదు కోసం చూడండి, దావీదు కోసము ఒక త్రాగుబోతులు పాటలు పాడుతున్నారు. దావీదు నడుచుకుంటూ వస్తుంటే దావీదుని చూసి త్రాగుబోతులు ఏం చేస్తున్నారు? ఏడిపిస్తున్నారు, వేలకోలం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, హింస చేస్తున్నారు, అవమానం పరుస్తున్నారు.
అది చూస్తున్నాడు, బాధ చూస్తున్నాడు. అయ్యో దేవా, చూడు ప్రభువా, ఆ తాగుబోతులు కూడా నన్ను విడిచిపెట్టు. నా బాధ చూడు. పంట నుండి దేవుని వైపు చూసి ప్రార్థిస్తున్నాడు. ఆ బాధ తెలియజేస్తున్నాడు. అక్కడ 21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు తప్పి అయినప్పుడు చేగలు త్రాగనిచ్చిరి. ఇక్కడ కారణం ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే పాము విషం ఇచ్చేవారంట దావీదుకి. పాము విషం అంటే అదంత చేదుగా ఉండేదంట. ఇట్స్ చేదుగా ఉంది, అంత చేదుగా ఉండేది. అంటే భోజనంలో కల్పించేవారు. వీళ్ళు ఎందుకు సస్తే మంచిది అనుకుని ఇవ్వరంట. ఆ విషయం కలిపి తాగడానికి ఇచ్చేవారంట. వెనిగర్ ఇచ్చేవారంట. వెనిగర్ ఎవరైనా తాగరు. ఆ వెనిగర్ ఇచ్చేవారంట. తాగమని వెనిగర్ ఇచ్చేవారంట. చూడండి దావీదు ఎంత బాధపడ్డాడు చూడండి, ఎంత బాధతో ఉన్నాడు చూడండి. ఎంత అన్నంలోనేమో ఒక చేదుగా కల్పించావు, తాగడానికేమో దీనికి ఒక వెనిగర్ ఇచ్చి తాగమని ఎవరికంట. ఎంత తెలుసు చూడండి ఇంట్లో ఎంత బాధతో ఉన్నాడు చూడండి దావీదు. ఆ దావీదు ఆ బాధతో ఉంటూ 22 చూడమ్మా, 22 చూడు, 69 22. వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక. ఇది చూడండి, అంటే భోజనము వారికి ఉరిగా నుండును గాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. చూడండి ఇంగ్లీష్ బైబిల్ అంటే టేబుల్ అని ఉంది అక్కడ. టేబుల్ అంటే ఆ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని తినేవారు. అందుకనే ఆ భోజనం కోసం మీరు దావీదు మాట్లాడు అంటే వారు టేబుల్ దగ్గర ఉండి వారు తినేవారు. కానీ అప్పుడు దావీదు ఎక్కడ కూర్చుని తినేవారు? వారందరూ 7 మంది అన్నయ్యలు టేబుల్ మీద కూర్చుని తింటే ఆహారము ఏదైనా ఒక మూలకెళ్ళి కూర్చుని తినేవారంట. మూలకెళ్ళి కూర్చునేవారంట. ఆ మూలకు వెళ్ళి కూర్చుని తింటే ఆ బాధ ఎంత దూరం పెట్టారు, ఎంత అవమానం పరిచాడు. ఊరిలో ఆ తాగుబోతులు ఇన్సల్ట్ చేశారు. ఆయనకు ఒక రోజు ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయాడు. నడుచుకుంటూ వస్తుంటే నిందలేయడం, అవమానం పరిస్థితి, శత్రువులు పెరిగిపోవడం. దేవుడి దగ్గర మొదలు పెట్టుకుంటున్నాడు. దేవా, నేను ఏం తప్పు చేశాను ప్రభువా? ఏం తప్పు చేశాను? నన్నందరూ ఇల్లీగల్ చైల్డ్ అంటున్నారు, ఏంటి ప్రభు? అసలు నా తల్లి ఎవరు, అసలు ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు, మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీకి వెళ్ళిపోతే రూత్ గ్రంథానికి వెళ్ళిపోవాలి. ఆ రూత్ గ్రంథంలోకి వెళ్ళిపోతే ఆ రూత్ గ్రంథంలో ఉన్న స్టోరీ ఏంటంటే రూతు ఎవరు? ఒక అన్నిరాలు, మోయాబీరాలు. ఎవరు? ఒక మోయాబీరాలు. మోయాబీరాలు అంటే అప్పుడు మోయాబీరాల్ని ఇష్టపడేవారు, మోయాబుల్ని అంత ఇష్టపడేవారు కాదు. ఎందుకు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, వాళ్ళు పాపం చేశారు కాబట్టి. ఆ పాపం అంటే బిలాం ద్వారా జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే కదా. వాడు వచ్చి నీకు వ్యభిచారం చేస్తారు. అందుకుని అక్కడ దేవుడు ఒక నిబంధన పెట్టాడు. అక్కడ వారితో వివాహం చేసుకోకూడదని నిబంధన పెట్టాడు. అక్కడ నిబంధన పెట్టింది ఏంటంటే ఇక్కడ స్త్రీలు, ఏ స్త్రీలు? ఇశ్రాయేలు స్త్రీలు మోయాబు పురుషుల్ని పెళ్లి చేసుకోకూడదని దేవుడు అక్కడ నిబంధన పెట్టాడు. స్త్రీలు చేసుకోవచ్చో లేదా అని అక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడ బైబిల్ చాలా సైలెంట్ గా ఉంది. అందుకనే బోయాజు ముందుకు వచ్చాడు. అందుకనే బోయాజు ముందుకు వచ్చి అక్కడ రూత్ని వివాహం చేసుకుంటానికి నిలబడ్డాడు. కానీ యాక్చువల్ గా లెక్క ప్రకారంగా చూస్తే అక్కడ రూత్ని చేసుకోకూడదు. కానీ అక్కడ దేవుడు కూడా చేసుకోకూడదు అని అక్కడ మాత్రం రాయబడలేదు. అందుకుని దేవుడికి అది ఇష్టమే అనుకుని ఇక్కడ బోయాజు వివాహం చేసేసుకుంటాడు. వివాహం చేసేసుకుంటారు, చాలా ఇయ్యేస్తారు. ఆయన పుట్టిన కుమారుడు ఒబేదు పుడతాడు. ఒబేదు కుమారుడు జెసై పుడతాడు. జెసై కుమారుడు ఈ 7 మంది దావీదు వస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ నీతిమంతులు. ఎవరు? ఒబేదు నీతిమంతుడు, యెషై కూడా
నీతిమంతుడే, జెస్సీ కూడా నీతిమంతుడే, వీళ్ళందరూ నీతిమంతుడే. ఆ ఊరిలో వీళ్ళు నీతిమంతులుగానే జీవించారు. ఇప్పుడు ఇతను ఒక డౌట్ వచ్చింది. ఇతను డౌట్ ఏంటంటే, ఒకవేళ రూతు అన్ని రాగలితే నేను నీతిమంతుడు ఎలాగయ్యాను అనే క్వశ్చన్ వచ్చింది. ఎవరికి? యెషయాకి ఆ క్వశ్చన్ వచ్చింది. ఆ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే, నేను నీతిమంతుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే వారింటిలో ఉన్న పని మనిషిని వివాహం చేసుకోవచ్చు. వివాహం చేసుకుని వారి ద్వారా కుమారుని కంటే అప్పుడైనా నీతిమంతుడు అని అర్థం యూదు చేస్తారు. ఆ ఆచారం వారు పాటిస్తారు. అది నీ నీతిమంతుడు అంటే నేను యూదుని, నీ నీతిమంతుడు అని ప్రూవ్ చేసుకోవాలి. సో రోజుని ఈ జెస్సీ ఏం చేసినట్టే 7 మంది కుమారులు పుట్టేసిన తర్వాత పని మనిషితో మాట్లాడాడు. ఇలాగా నేను ప్రూవ్ చేసుకోవాలి. సో ఇది రూలు అన్నప్పుడు అక్కడ కమిటీ ఉంటుంది, పెద్దలు ఉంటారు. పెద్దల దగ్గర ఈ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఈ అగ్రిమెంట్ చేసుకుని నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి భార్యని దూరం పెట్టేస్తారు. భార్య పేరు నిజ్వాత్. దావీదు తల్లి పేరు నిజ్వాత్. రాసుకోండి, నిజ్వాత్ని దూరం పెట్టేస్తారు. నిజ్వాత్ని దూరం పెట్టేసినప్పుడు వారిద్దరి మధ్యన గ్యాప్ వచ్చేస్తారు. ఆ గ్యాప్ వచ్చినప్పుడు జెస్సీ మాట్లాడుకుంటాడు. ఈ పని మనిషితో మాట్లాడుకుని వారంతా సెట్ చేసుకుంటారు. ఆ సెట్ చేసుకున్నప్పుడు ఈ పని మనిషి ఏం చేస్తుందంటే, ఈ పని మనిషి వెళ్ళి నిజ్వాత్కి ఉన్నారు అని చెప్పేస్తుంది. ఇలాగా చేయాలనుకుంటున్నారు ఇది అన్నప్పుడు నిజ్వాత్ అంటది, సరే వాళ్ళు చెప్పినట్టే చెయ్యి. కానీ ఆ రోజుని లేయా రాహేలు ఎలా మారిపోయారో చూడండి, అలా మనం మారిపోతాము అని అంటారు. తెలుసు కదా అందరికి? లేయా రాహేలు ఎలా మారిపోయారో ఆ రోజుని అలా మారిపోతాం అని చెప్పగానే ఆ రోజు నైట్ అసలైన వైఫ్ నిజ్వాత్ ఆ ఇంట్లో ఉంటది, పని మనిషి బయట ఉంటది. ఎప్పుడైతే ఈ జెస్సీ ఇంటికి వెళ్ళి తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు, అంటే ఇయర్స్ తర్వాత నెలల తర్వాత ప్రెగ్నెంట్ అవుతుందో వెయిట్ చేసినప్పుడు ఇక్కడ నిజ్వాత్ ప్రెగ్నెంట్ అవుతుంది, వేరే ఆ పని మనిషి ప్రెగ్నెంట్ అవ్వదు. ఇది చూసి ఆ 7 మంది జెస్సీ ఏమంటారంటే, నువ్వు వ్యభిచారం చేసావు అని అంటారు. అంటే వాళ్ళకి తెలియదు నిజ్వాత్ కన్నిన కుమారుడు వాళ్ళ వంశంలోంచి. అర్థమైందా? వాళ్ళకి తెలియదు. అప్పుడు ఈ జెస్సీ ఆ కుమారులు 7 మంది కుమారులు ఒక నిందేస్తారు. నిజ్వాత్ మీద, తల్లి మీద ఒక నిందేస్తారు. నువ్వు వ్యభిచారం చేసావని ఒక నిందేస్తారు. ఆ నిందేసినప్పుడు ఇక దావీదుని దూరం పెడతారు. అంటే నువ్వు మాకు పుట్టిన కుమారుడు కాదని చెప్పి అతను నిందేస్తారు. యాక్చువల్గా ఎవరు పుట్టారు? వాగే పుట్టాడు. అది షిఫ్ట్ అయ్యింది. ఆ షిఫ్ట్ అవ్వడము జెస్సీ తెలియదు. అందుకని ఇక్కడ ఇలీగల్ చైల్డ్ అని అంటున్నారు అనమాట. నువ్వు మాకు పుట్టలేదని చెప్పి అక్కడ ఒక ముద్ర వేస్తాడు. ఆ ముద్రతోటే, ఆ ఉమ్మానంతో దావీదు ఆ మచ్చే హృదయంలో పెట్టుకుని అది ముందుకు వెళ్తాడు. నా తల్లి తప్పు చేయలేదు, కానీ ఆయన నన్ను దూరం పెట్టాడు అని చెప్పి అదే నిందతో ఆయన ముందుకు వెళ్ళాడు. చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అది వచ్చి ఇక్కడ ఏమంటాడు చూడండి, కీర్తన 51:5 అంటాడు చూడండి. ఆ బాధని తెలియజేస్తున్నాడు. 51:5 కీర్తన 51:5 కొత్త చదవమ్మా. 51:5 నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టినవాడని అంటున్నాడు చూడండి. పాపం అంటే ఏంటి? అందరు నిందేశారు, అందరు నిందేశారు. వ్యభిచారిని పుట్టిన కుమారుడిని నిందేశారు. అందుకే నేను పాపములో పుట్టిన కుమారుడిని అంటున్నాడు. తండ్రి నీతిమంతుడైతే అతను పాపం ఎందుకు పుడతాడు? అబ్బాయిని పెళ్లి చేస్తే దేవుడి దగ్గర కొండ మీద ఉండి దేవుడి దగ్గర చేసిన ఏంటి ప్రభువా ఈ నింద నా మీద? అసలు ఈ బాధ ఏంటి? ఇంతమంది శత్రువులు ఉన్నారు, నేను ఎదుర్కోలేకపోతున్నాను. ఆ బాధతో అతనున్నాడు. ఆ బాధతో ఉండి డౌట్, సాల్వ్ డౌట్. చూడండి 69:3
కీర్తన 69:3. నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను. అలసిపోయాడంట. ఏడ్చి 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 అలసిపోయాడంట. నా గొంతు ఎండిపోయింది. ఎండిపోయి ఏడుస్తున్నాను. మీరు ఈరోజు దేనికోసం ఏడుస్తున్నారు? దావీదు ఏడ్చినట్టు ఏడుస్తున్నారా మీరు? ఆ బాధంతా తీసుకొస్తున్నారు. ప్రభు నువ్వు చేయాలి, నేను నమ్ముకుంటున్నాను ప్రభు, నాకు ఈ బాధను తొలగించాలి ప్రభు, ఈ అవమానాలు దూరం చేయాలి, ఈ నిందలు దూరం చేయాలి, ఈ కష్టాలు దూరం చేయాలి అని దేవుడి దగ్గర నువ్వు వేడుకుంటావా? అలసిపోయా కొందరంట నిండిపోయిందంట. ఇంకా అతనికి ఏడిస్తానికి నీళ్ళు రావట్లేదు, గొంతుకేమో ఎండిపోయింది నీళ్ళు. ఆ బాధలో ఆ ఇబ్బందులో ఉండి అతను ప్రార్థన చేస్తున్నాడు. కొండ మీద ఉండి కొట్టుకుంటున్నాడు. నేలకేసి చేసి కొట్టుకుంటున్నాడు. ఏం ప్రభువా బాధతో ఉన్నాడు. ఏంటి నా జీవితం? ఇది ఒక జీవితమేనా? లోకమందరిని వేసి ఇంట్లో వాళ్ళందరిని వేసేసారు. ఇప్పుడు నేను ఎలా ఎక్కడ నిలబడాలి? నిన్న ఎవరికి తలచి ఒక తాగుబోతుడు కూడా నన్ను పరిస్థితి ఏంటి ప్రభు? ఏంటి ప్రభు? ఆయన బాధతో అక్కడ ఉన్నాడు. ఆ బాధతో ఉన్నాడు. కానీ చూడండి, దావీదు ఏడుస్తూ అలసిపోయి అనుకున్నాడంట. ఇది కాదు నేను చేయాల్సింది. మీరు దేవుని దగ్గరికి ఏడుస్తూ వస్తే దేవుడు మీ ప్రార్థన వినడు. మీరు దేవుని దగ్గరికి ఇది చేయి ప్రభు, ఇది చేయి ప్రభు, చేయి ప్రభు అంటే జరగదు. అదే రిపీట్ చేస్తున్నారు. దావీదు అంటున్నాడు, నా దుఃఖముని నువ్వేం చేయనప్పుడు డాన్సింగ్ గా మా సంతోషంగా మార్చే ప్రభు అంటున్నాడు. గొంతెలేసిలాగా మార్చే ప్రభు అంటున్నాడు. దట్ ఈస్ ద కీ. హి ఓపెన్డ్ ఇట్. ఈ నిందలు ఏదైతే ఉండదో, ఈ బాధ ఏదైతే ఉండదో, ఇదంతా నువ్వు సంతోషంగా మార్చే ప్రభు. నీకు అడగలే అన్నాడు. అడిగాడు, అలసిపోయాడు, గొంతు ఎండిపోయింది. ఇక దేవుడి దగ్గర నుంచి జవాబు రాట్లే. అన్నాడు దేవుడి దగ్గర, అన్నాడు దేవా దీన్ని సంతోషంగా మార్చేసే, నా జీవితాన్ని మార్చేసే, నీ స్థాయిగా మార్చే అని చెప్పి దేవుడికి ఆ కీ ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే ఆ సంతోషంగా మార్చి అని దేవుడి దగ్గర వేడుకుంటూ మొదలు పెట్టాడు, ఏమైంది? బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. దావీదు ఏమైపోయాడు? గ్రేట్ మ్యాన్ అయిపోయాడు. ఒక గొప్ప వ్యక్తి అవ్వాలంటే దేవుని దగ్గర ఆ కీ ఓపెన్ చేసిన వాళ్ళని నన్ను మార్చే ప్రభు, మార్చే. నీ బాధలతో కాదు, 24 hours బాధలతో, ఆ బాధలతో నేను వెళ్ళాడు. ఇన్ని బాధలు తెలియజేశాడు. ఇక ఇలాంటి వ్యక్తి బ్రతకగలండి? ఇలాంటి వ్యక్తి బ్రతకగలడా? ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూసారా మీరు? ఇన్ని బాధలతో నిండి ఉన్నాడు. ఎవరైనా బ్రతకగలరా? ఒక బాధ రాగానే జీవితం అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ దావీదు అన్ని బాధలు పెట్టుకుని అన్నాడు, ఇదంతా మార్చే ప్రభు అంటున్నాడు. కంప్లీట్ చేంజ్ చేసే అంటున్నాడు. ఏమైపోయాడు? మొత్తం మార్చేశాడు. ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఎలా ఉందంటే పరిస్థితి ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉందంట. ఆ పైన మాట్లాడితే అక్కడ కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని పొందుకున్నాడంట దావీదు. కొండ మీద ఉండి దేవుని శక్తిని పొందుకున్నాడు. ఆ శక్తి ఏంటంటే అది దేవుళ్ళు ఉండే వారికి తెలుస్తుంది శక్తి ఏంటో. అదేదో మామూలు శక్తి కండవ చేయడం కాదు. ఆ
అది దేవుడి దగ్గర నుంచి మనం ఆ శక్తిని పొందుకుంటే మన జీవితాలే మారిపోతాయి. కంప్లీట్గా జీవితాలన్నీ మారిపోతాయి. అలాంటి పరిస్థితి అక్కడ ఏం చేస్తాం మొదలు పెట్టండి, స్తుతి ఆరాధన చేస్తాం మొదలు పెట్టండి. దేవుని దగ్గర గీతాలు, పాటలు, ఎన్నో పాటలు, ఈ కీర్తనలు చూసి ఎన్నో పాటలు పాడాడు. ఆ పాటలు అంటే ఆయన రాసే ప్రతి మాటలో ఒక భాగం, ఒక మాట, ఆ మాట దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట, ఆయన దేవుని మాట. ఆ పాటలన్నీ దేవుని మాటలే, దేవుని మాటలే, దేవుని మాటలతోనే ఉన్నాడు. ఆ దేవుని మాటలతో ఆయన పైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి ఈ పాట రోజు వెళ్ళిపోయినట్ట ఈ దుఃఖంతో వెళ్ళి అక్కడ అదేంటిది సితారా ప్లే చేస్తున్నాడంట. సితారా ప్లే చేస్తున్నాడు. ఆ సితారా ప్లే చేస్తుంటే ఆ కీస్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదంట. ఆ కీస్ కూడా సరిగ్గా రావట్లేదంట. అంత బాధలో ఉన్నాడు, ఆ బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఈ కీస్ ఎలా రాగలం? ఆ బాధ అంతా తెలియజేస్తున్నాడు. కీస్ ప్లే చేద్దాం అనుకుంటాడు కానీ ఆ కీస్ మాత్రం సరిగ్గా రావట్లే. పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడంట. పరలోకం నుంచి దేవుడు చూస్తూ అంటాడు, ఏంటి నా దావీదు ఏంటి పగలపోతున్నాడు, ఏంటి ఎంతవరకు ఎంతో చక్కగా ప్లే చేశాడు కదా, ఎంతో చక్కగా వాయించాడు కదా, ఎన్ని కీర్తనలు రాసుకుంటాడు కదా, ఏంటి నా భక్తుడు ఏంటి బాగా ప్లే చేయకపోతున్నాడు ఏంటని దేవుడు అలా చూస్తున్నాడంట. దేవుడు అలా చూస్తున్నప్పుడు చూడండి, కీర్తనలు 30:11 చదువుతా. 11 కీర్తనలు 30:11. దుఃఖంలో ఉన్నాడు, ఇవన్నీ దుఃఖం తీసుకెళ్ళాడు. ఇక్కడ దుఃఖం తీసుకెళ్ళి ఈ బాధలన్నీ తెలియజేస్తున్నాడు. ఈ బాధతో హృదయం అంతా నిండి ఉంది. ఈ బాధతో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా ప్లే చేస్తాడు కూడా. ఆ చేతులు కూడా రావట్లేదు. ఆ మ్యూజిక్ అంతా చాలా బ్యాంకులో ఉంది. ఇంకా దేవుడి సన్నిధిలో ఇంకా పడిపోయాడు. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నాయి? పాడుతున్నాయి దేవుడి దగ్గర స్తుతి ఆరాధన. ఎప్పుడు 24/7 ఏం చేస్తున్నాయి? పాడుతున్నాయి. దేవుడే పరిశుద్ధుడు, దేవుడే పరిశుద్ధుడు వాళ్ళు పాడుతున్నారు. ఎందుకు? అదంతా సంగీతం అక్కడ జరుగుతుంది. పరిశుద్ధ స్థలంలో అదే జరుగుతుంది. 24/7. మనకి 24/7 టీవీ ఇస్తే చాలు, టీవీ ఉంటే చాలు, లేకపోతే ఫోన్ ఉంటే చాలు. 24/7 మనం ఇంకా దాంట్లో నిర్వహిపోతాం. మనం ఇంకా అన్ని సినిమా దాంట్లోకి వచ్చేస్తాయి, అన్ని కామెడీలు వచ్చేస్తాయి. ఏమంటే మొదట స్టార్ట్ అయింది అనేది బిగ్ బాస్. అయిపోయాడు ఆ క్యారెక్టర్ నేను 24/7 అంటే చాలా ఉంటారు. ఏమైనా ఇక్కడ దావీదు 24/7 దేవుళ్ళో నియమైపోయాడు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడు 24/7 దేవుడితో నియమవలే other than David. Nobody was there other than David. చూడండి ఇక్కడ 30:11 చూడండి. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. నా ప్రాణం మౌనంగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూడండి ఏం మార్చాడంట? అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. అంటే ఆ సాడ్ మ్యూజిక్ ని ఏం చేశాడు? ఇప్పుడు సంతోషంగా మార్చేశాడు. ఎవరు? దేవుడు మార్చేశాడు అంటాడు. అది చాలా ఇక ప్లే చేయడం రాట్లే, కీస్ రాట్లే, ప్లే చేయడం రాట్లే. కానీ ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడు? ప్లే చేసేలాగా అది మార్చేస్తున్నాడు, ప్లే చేస్తున్నాడు, మార్చాడు. ఇక అది ఆ శ్లోకం ఉండేది బీట్ అంతా మారిపోతుంది కదా. ఆ బీట్ మారిపోతుంటే ఆయన ఎలా ఉంటుంది? పరలోకం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా లేదా? చూడండి, చదువు అది చదువు, కింద బాగా చదువు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములు ఇది కావాలి మనకి. ఏం చేశాడు? గోనెపట్ట ఏమైందరికి వస్త్రం అయిపోయింది అన్నాడు. ఇదే నా యూనిఫామ్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఒంటరి కాదు, నువ్వు దుఃఖంలో అనుకుంటావు, నువ్వు దుఃఖంలో లేవు, నువ్వు ఆ గోనె చచ్చి నీ వస్త్రం అనుకున్నావు, నీ బట్టలు అనుకున్నావే కానే కాదు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే వెనక నుంచున్నాడు. దాని నుంచున్నాడు, వెనకొచ్చి ఆయన మీద నా గోనె చచ్చి తీసి ఏం చేస్తున్నాడు? సంతోషంతో నింపేశాడు. వస్త్రం ఏ వస్త్రం వచ్చేసింది? సంతోషమైన వస్త్రం వచ్చేసింది. ఇక గోనె చచ్చి ఎండ్ అయిపోయిందంట.
గెలిచారమ్మా. యెహోవా నా దేవా, నా. నిత్యము నేను నిన్ను స్తుతించెదను. స్తుతిస్తున్నా చూడండి. సంతోషంతో నింపేసండి అంటే ఆ గోల్స్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ కొండ మీద జరిగిన ఆ ఇన్సిడెంట్ అది చూడండి. 60 నిమిషాలు 68 16 ఇక్కడ చూడండి. ఈ గోల్స్ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. దాని ఎక్స్పీరియన్స్ అవుతాడు. దాని ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ స్లోగా ఇప్పుడు స్లోగా ఉండే సంతోషంగా మారిపోయి ఆ దుఃఖం నుంచి సంతోషం అయిపోయాడు. సంతోషంగా పాడుతున్నాడు. ఈ సంతోషంగా పాట అంటే ఎవరు రావాలి? దేవుడు వచ్చాడు. దేవుడు ఎవరైనా దేవుడి సన్నిధిలో ఇప్పుడు దేవుడు ఎక్కడ నిలుగుతున్నాడు చూడమ్మా. అది చూడ 28 68 16 17 త్వరగా చదవాలి. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరేలా ఊరచుకుని చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రాశ్రములుగా ప్రభు వాటిలో ఉన్నాడు. సినాయి పరిశుద్ధమైనట్టి ఆ కొండ పరిశుద్ధమాయెను. చూడండి, ఆ సీనాయి పర్వతం మీద మోషే ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా దిగొచ్చాడో, దేవుడు దిగొచ్చినప్పుడు ఏ విధంగా దేవదూతలు వచ్చాడో, అదే కొండ మీద, అదే సీనాయి కొండ మీద ఏ విధంగా అయితే జరిగిందో, ఇక దావీదు ప్రార్థించినప్పుడు దావీదు దగ్గరికి ఎవరు దిగొచ్చారు? ఆ 20,000 దేవదూతలు దిగొచ్చాయంట. ఆ సీనాయి కొండ మీద ఎలా జరిగిందో నా జీవితంలో జరిగిందని అసలు 20,000 మంది దిగొచ్చారని చెప్పి ఈ దేవదూతని ఎక్కడ మోసే చెప్పలే. 5 పుస్తకాలు చదివి ఎక్కడ రాయబడలే. కానీ ఈ దావీదుకి ఎలా తెలిసింది? ఆయనలో ఉన్నాడు కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది అలాగే జరిగింది. మోషే కాలంలో మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆ పదార్థాలు నిలిచినప్పుడు వీళ్ళున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారంటున్నాడు. ఇప్పుడు ఆ సంతోషమైన వస్త్రం వేసుకోగానే, ఆనందమైన వస్త్రం వేసుకోగానే ఏం చూస్తున్నాడు? అక్కడ దేవదూతలు చూస్తున్నాడు. 20,000 మంది దేవదూతలు, 20,000 మంది దేవదూతలు. నా తండ్రి ఎక్కడున్నాడు? నా దేవుడు ఎక్కడంట? లోపలికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు. ఎక్కడున్నాడు? విధుడు అక్కడున్నాడు. ఆయన చేరుకున్నాడు. అదే కీర్తన తెలియజేస్తుంది. ఆయన మంచిలో దేవుడు ఉన్నాడు. ఆయన మంచి దేవుడితో కనెక్ట్ అయిపోయాడు. దేవుడితో ఆ శక్తిని పొందుకుంటాడు. ఇవన్నీ తెలియజేస్తాడు. మోషే కాలంలో ఏం జరిగిందో అన్ని దావీదుకి తెలియజేస్తున్నాడు. అంటే మోషేతో ఏ విధంగా కనెక్ట్ అయ్యాడో అదే కనెక్షన్ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాడు. డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయిపోతాడు. దావీదు చూస్తున్నాడు. 32, 33 చూడమ్మా. 32, 33 ఇక్కడ దావీదుకి దేవుడే నేర్పిస్తున్నాడు. దావీదు అని దేవుడు ఎంతో చక్కగా అక్కడ మాట్లాడుతున్నాడు. దావీదుతో చదవా 68, 32, 33 త్వరగా చదవాలి. 32, 68. భూరాజులారా, దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనము ఎక్కి వారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడ చేయును. ఆయన స్వరం ఎవరు విన్నారు? దావీదు విన్నాడు స్వరం. ఆ కొండ మీద ఆ స్వరము దేవుడు దావీదు విన్నాడు. చూడండి, దావీదు ఎంత ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. చూడండి, దావీదు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. దేవుడిని చూస్తున్నాడు. ఆ బాధలో వెళ్ళి దేవుడిని చూస్తున్నాడు. ఆ దేవుడి శక్తిని పొందుకుంటున్నాడు. మధ్యలో ఉన్నాడు. చుట్టూ 20,000 దేవదూతలు ఉన్నారు. 20,000 దేవదూతలు మధ్యన అక్కడ ఆరాధిస్తున్నాడు. అక్కడ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ దావీదు ప్లే చేస్తున్నాడు. అది ప్లే చేస్తున్నాడు. సంతోషంతో వాయిస్తున్నాడు. ఇక్కడ ఫాస్ట్ అవుతుంది. బీట్ గా ఫాస్ట్ అవుతుంది. అక్కడ దేవదూతలు అందరూ పరిశుద్ధుడు 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 అని అక్కడ దేవదూతలు అంటే ఇక దేవుడు సంతోషంతో ఆ మధ్యలో ఉన్నప్పుడు ఇక దావీదు ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. ఇదే సంతోషం నాకు కావాలి, ఇదే కావాలి అది దేవుడి దగ్గర, దేవుని పాదాల దగ్గర పడిపోయాడు. ఎక్స్పీరియన్స్ ఎవరు అనుకున్నాడు? అక్కడ దేవుని స్వరము వింటున్నాడు. దేవుని స్వరం అంత మంచిది. 20,000 మంచిది. అక్కడ స్వరము, దేవుని స్వరం వింటున్నాడు. ఈరోజు నీ హృదయము దేని వెతుకుతుంది? దేని వెతుకుతుంది? ఒక మంచి సంబంధమా? ఒక మంచి టీవీయా? ఒక మంచి ఇల్లా?
ఒక మంచి బిజినెస్ దావీదు కోరుకున్నది ఏంటంటే నా దేవుడు వచ్చి ఉండాలి. ఈ దుఃఖం నలిసిపోయాను. దేవుని సన్నిధిలోకి అడిగి నలిసిపోయి ఇప్పుడు ఏం చూస్తున్నాడు? మొత్తం మారిపోయింది, జీవితం అంతా మారిపోయింది. అక్కడ ఆ కొండ మీద మొత్తం జీవితం మారిపోయింది. ఇక దేవుడి దగ్గర అయిపోయాడు. ఇక దేవుడి అయిపోయాడు. దేవుడు చాలా విషయాలు తెలియజేస్తాడు. 37:2 చదవ. కీర్తన 37:2 చదువుకుంటే చదువుదాం త్వరగా. 37:2 వారు గడవలేని త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి ఏమంటాడంటే ఇక్కడ దావీదు అంటాడు, ఇది గట్టి లాంటిది, మన ప్రాబ్లమ్స్ ఉండేది గట్టి లాంటిది. ఇంకేమన్నా కట్ చేసేయమంటాడు. ఇంకేమన్నాడు? కట్ చేశాడు. ఎవరు అంటాడు? దావీదు అంటాడు గట్టి లాంటిది, నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అని గట్టి లాంటిది, ఏం చేయాలని కట్ చేస్తాడు. గట్టిని ఈజీగా అట్లేసాడు, లాల్పాట వేయించి గట్టిని అది అంటాడు. గట్టి లాంటిది నీ ప్రాబ్లమ్స్ అన్ని గట్టి లాంటిది. ఓ దుఃఖం పడిపోయి షుగర్ బీపీలన్నీ తెచ్చేసుకుంటాం కాదు, అది ఒక గట్టడు. ఈరోజు నీ ప్రాబ్లం గట్టడు, అది గట్టి. నన్ను ఏమి చేయలేదు. నువ్వు చెప్తే ఆ గడ్డిని మాట వినాలి. నువ్వు చెప్తే ఆ గడ్డిని మాట వినాలి. అదే అక్కడ దావీదు అంటాడు, అది గడ్డి లాంటిది, నన్ను ఏమి చేయలేదు. ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నది అది గడ్డి లాంటివి, నన్ను ఏం చేయలేదు. గడ్డి 3 చదవమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. చూడండి, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఒకరి మీద అబద్ధాలు చెప్పకు, ఒకరి మీద ద్వేషం తెచ్చుకోకు, ఒకరి కోసం తప్పుగా మాట్లాడినట్టు. ఎంత మంచిగా మాట్లాడి చూడండి. అన్ని బాధలు ఉన్నా కానీ, అంతమంది శత్రువులు ఉన్నా కానీ ఒక్కరి మీద కూడా చేయలేరంట. ఒక్కరి మీద కూడా చేయలేరంట. ఒక్కరి మీద కూడా, ఒక్కరిలో కూడా ఒక్క మాట కూడా లేదండి. నేను ఒక్క మాట అంటే అన్నంటావా? నీకెవరు ఇచ్చాడు శక్తి? నా కొడుకు పంపండి. డైలాగులు కొడతారు, నూతులు తిరగడం. దావీదు ఒక్క మాట అంటాడు, అది గట్టి లాంటిది, ఎందుకు పనికిరాదన్నాడు. ఈ ప్రాబ్లం గడ్డిలాగా చూడాలి. దావీదు దాన్ని గడ్డిలా చూశాడు. ప్రాబ్లం గడ్డిలాగా ఏముంటుంది? ఎండిపోతుంది కూడా. 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూడండి, ఏం తీరుస్తాడంట? నీలో హృదయంలో ఏదైతే ఉందో అవన్నీ దేవుడు ఏం చేస్తాడంట? తీర్చేస్తాడంట, మొత్తం తీర్చేస్తాడంట. సంతోషించమంటున్నాడు. మరి ఏం కోరుకుంటున్నావు ఈరోజు? ఏం కోరుకుంటున్నా? సిగ్గుపడుతున్నా? ఏం కోరుకుంటున్నాను ఈరోజు? అన్ని తీసేస్తాడంట. దావీదు అన్నాడు, అన్ని తీర్చేస్తాడు. తీరుస్తాడు కాబట్టి నేను ముచ్చగలను. దేవుని దగ్గర 5:8 చదవమా? తర్వాత చదవాలి. 5:8 అదే 37:5-8. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చెను. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచనను నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. ముందే ఎదిగిపోతున్నాడా? టెన్షన్ పడదు. అది గడ్డిలంటది, గడ్డిలంటది. వాడికంటే వాడి మొక్క కాదు, గడ్డి మాత్రమే. వాడు వెళ్ళిపోతాడు. ఈ 30 ఏళ్ళనే తెలియజేస్తాను. అది గడ్డిలంటది. నో ప్రాబ్లం, నువ్వు టెన్షన్ పడదు. వాడు ఇరిగిపోతుంటే నువ్వు టెన్షన్ పడదు. అది గడ్డే. నేను అంటున్నాడా? గడ్డే. అది వెళ్ళిపోతాడు. దాన్ని బట్టి నువ్వు ఏం చేయమంటాడు? టెన్షన్ పడదు. ఆలస్యపోతా టెన్షన్ పడదు. నేనున్నా కదా, నేనున్నా, నువ్వు టెన్షన్ పడదు.
నేను అలాగే మార్గంలో వెళ్ళా, అదే మార్గంలో నేను వెళ్ళా. అలాగే టెన్షన్ పడుతున్నా. అది గట్టినంటే కొండ మీద చూసా, మరి గట్టి ఏం చేయగలిగినా కోపము మానము, కోపం మాని, ఆగ్రహము విడిచిపెట్టము. కోపం మాని, కోపం తెచ్చుకోకు. దావిది అంటున్నాడు, నాలో కోపం లేదయ్యా, కోపం లేదు, నువ్వు కోపం తెచ్చుకోకు. దానికైతే వాడిని నీరా అంటున్నాడేమో, కోపం తెచ్చుకోకు. వాడిని నువ్వు పొడుస్తున్నాడేమో, కోపం తెచ్చుకోకు. వేధిస్తున్నాడేమో, కోపం తెచ్చుకోకు. ఇబ్బంది పెడుతున్నాడేమో, కోపం తెచ్చుకోకు. నిందలేస్తున్నాడేమో, కోపం తెచ్చుకోకు. అవమానపరుస్తున్నాడేమో, కోపం తెచ్చుకోకు. అందుకైతే ఏం చేయలేదు. 12:13 చదవమ్మా. 12:13. దీనుల భూమిని స్వాతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పన్ను కొరుకోరు. వాళ్ళు పది కొరుకుతారంట. కానీ మా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి వాడిని చూసి కింద వారికి ఆరాము వచ్చుచుండుట ప్రభు చూస్తున్నాడు, వారు చూసి ఆయన నవ్వుచున్నాడు. నవ్వుతాడంట దేవుడు. ఎవరు నవ్వుతాడు? దేవుడు నవ్వుతాడంట. అది కట్టే ఈ రోజు నవ్వు, ఇంకొక రోజు దేవుడు నవ్వుతాడంట చూసి. వాళ్ళు పళ్ళు కొరుక్కుంటారంట. కానీ వాళ్ళు చూసి నువ్వు ఏం చేయాలి? గట్టే అన్నారు. కానీ చేయాల్సిందంతా దేవుడు చేస్తాడు. దేవుడు దాన్ని చూసాక నవ్వుతాడంట. వాళ్ళ పరిస్థితులు అలా అయిపోతాయంట. అప్పుడు దేవుడికే నవ్వు వస్తుందని చూసి దేవుడు చూసి నవ్వుతాడంట. చూడండి, ఇంకోటి కీర్తనలు 2, అది కూడా దావీదే రాశాడు. 2:1-2 త్వరగా చదవాలి. ఫాస్ట్. కీర్తనలు 2:1-2 చదవండి. చాలా విషయాలు చెప్తాను. అన్యజనులు ఎలా అల్లరి లేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలుచుచున్నారు. మనము వారి కట్లు తెంపెదము రండి, వారి పాశమును మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాను ఆయన అభిషేక్తులని విరోధంగా ఉంటారంటే జనాలందరూ విరోధంగా ఉంటారు. నీకు విరోధంగా నిలబడతారు. నువ్వు అనుకుని జరగలే. ఎంతో మంది నీకు విరోధంగా నిలబడతారు. ఏం చేస్తాడు దేవుడు? కింద ఆకాశం నుండి ఆశీన వగు నవ్వుచున్నాడు. దేవుడు చూసి ఏం చేస్తాడు? నవ్వుతున్నాడంట. దేవుడికి నవ్వు వస్తుంది. అలా వెళ్ళిపోతాడంట. వాళ్ళు వీళ్ళు పళ్ళు కొరుకుతున్నారేమో, ఇది చేస్తున్నారేమో, అది చేస్తున్నారు. వారు ఏమవుతారంట? దేవుడికి లాఫింగ్ స్టాప్ అయిపోతారంట. దానిని చూసి ఎంతో మంది తాగుబోతులు కూడా నవ్వుకున్నారు, ఇన్సల్ట్ చేశారని బాధపడ్డాడే. అన్నాడు, వాళ్ళందరూ నా జీవితంలో ఏంటి కట్టే. వాళ్ళు చూసి ఎవరు నవ్వుతారు? ఇప్పుడు దేవుడు నవ్వుతాడు. దేవుడు నవ్వుతాడు. ఇది బ్యాక్గ్రౌండ్ జరిగిన స్టోరీ. ఇప్పుడు సమయంతో దేవుడు అన్నాడు, ఆ బెత్లెహేములో జెస్సీ ఉన్నాడు, ఆయన ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడి దగ్గర నువ్వు వెళ్ళాలి. ఇక్కడ హైలైట్ ఇది. సమయానికి తెలియదు, ఇప్పుడు మనకు తెలిసింది. దావీదు ఏంటో ఇప్పుడు మనకు తెలిసింది. దావీదు హృదయం ఏంటో దేవుడికి తెలిసింది. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సమయాలు వచ్చాడు. 16 వచ్చాయి అక్కడ. ఇప్పుడు వచ్చాడు సమయాలు రాగానే ఏరియా వచ్చాడు మాట. ఇంట్లో ఉన్నారు కదా 7 మంది అన్నారు. ఏం చేశారు? భోజనం తింటే దేవుడి దగ్గర భోజనం తింటే దావీదుని కార్నర్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏరియా వస్తున్నాడు. ఎంత హైట్ ఉన్నాడు, మంచి బాడీ బిల్డర్. నడుచుకుంటూ వస్తే అక్కడ దేవుడు సమయం ఉన్నాడంట. అరే ఎంత హైట్ ఉన్నాడు, బాడీ చూడు, ఈడే రాజు. దేవుడు ఏమంటాడు చూడండి కింద అతని రూపమును అతని ఎత్తను లక్ష్యపెట్టదు. రూపము చూడొద్దు సమయాలు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు. హృదయం చూడలే.
ఇంట్లో అనుకుంటే వాడు ఎవరి అంటారా? అంత బుద్ధే, హృదయం నిండా బుద్ధే. వాడా రాజు. తొందరపడి సమయంలో అనుభవాన్ని తీసుకొచ్చాడంట. వాడు కాదు, దేవుడే చూసాడంట సమయాలు. ఇంకొకటి వచ్చాడు, మూడోవాడు. కౌంట్ చేసుకుంటాడు, టీచర్స్ పెట్టుకుంటాడు. మూడో దేవుడు చూస్తున్నాడు, స్వరం వినాలి కదా సమయాలు. నాలుగోవాడు వచ్చాడు, కాదు. ఐదోవాడు వచ్చాడు, ఆరోవాడు వచ్చాడు. టేబుల్ నిండిపోయింది. అంతే కదా, 7 మంది కుమారులు, టేబుల్ నిండిపోయింది. ఇంకో సీట్ రాలేదు చేసి కూర్చున్నాడు. టేబుల్ నిండిపోయింది. ఇప్పుడు సమీర్ అంటాడు, ఇంకెవరు లేరా, టేబుల్ నిండిపోయింది. అప్పుడు చేసే ఆలోచన వచ్చింది, ఒక్కొక్కడు ఉన్నాడు మరి పిలు అంటూ ఇప్పుడు చూడండి ఏమంటాడు. చదవాల్సింది 12కు ముందు 11 ఇచ్చాడు. మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అనే విషయాన్ని అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను. అందుకు సమయంలో నీవు వాడిని పిలిపించుము, అక్కడికి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని విషయాలతో చెప్తాను. ఇక్కడ మనము కూర్చోవద్దు, ఆయన వచ్చి మనం కూర్చోవద్దు. సమయం అన్నాడు మనం కూర్చోవద్దు. వీళ్ళందరూ అదైతే అలవాటు పడిపోయారు. భోజనం వచ్చి బాగా తిన్నారు కదా, ఇంతకాలం అలవాటు పడిపోయారు, కూర్చున్నారు. ఇప్పుడు అన్నాడు సమయం అన్నాడు మీకు కూర్చోకండి, వచ్చి దాకా మనం నిలబడుంటాం. నేను కూడా నిలబడుంటా. ఎందుకంటే దేవుడు ఆర్డినరీ పర్సన్ ని దేవుడు సెలెక్ట్ చేయడు. ఇప్పుడు చూడండి, దావీదుని కదా, సమయలు పెద్ద ప్రవక్త, ఒక పెద్ద ప్రవక్త జెస్సీ ఇంటికి వచ్చాడంటే అక్కడ ఉన్న జనమంతా నిండిపోయారంట. అందుకనే జనం అంటారంట, నువ్వు సమాధానంతో వచ్చావా అని అంటున్నారంట. అది కూడా జెస్సీ అంటే అక్కడ దావీదు ఉన్నాడు కదా, నువ్వు సమాధానంతో వచ్చావా అని క్వశ్చన్ వేశారు. అందుకనే లోపల ఏం చరిత్రలో చెప్పి జనం నిండిపోయాడు. ఇప్పుడు సమయాలు అంటున్నాడు మనము నిలబడి ఉంటాం. చూడండి, ఇక హైలైట్ ఏంటంటే సమయాలు నిలబడ్డాడు. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? కొండ మీద దేవదూతలు దేవుడిని మధ్య నుంచి వచ్చాడు. కీర్తన అక్కడే రాసుకున్నాడు, అక్కడి నుంచి వచ్చాడు. అది దేవుడితో కనెక్షన్ అయిపోయాడు. ఆల్రెడీ అభిషేకం పొందేసుకున్నాడు దేవుడి దగ్గర. ఇక సమయానికి తెలియదు. ఇప్పుడు చూడండి, హైలైట్ ఏంటంటే సమయాలు నిల్చున్నాడు కదా, అక్కడ అందరూ నిల్చున్నారు కదా, దానికి వచ్చేసాడు. ఇప్పుడు సినిమాలో కూడా మన ఎంట్రీ ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు, ఎంట్రీ ఎలా ఉంటుంది, అదే ఎంట్రీ ఇక్కడ, అదే ఎంట్రీలు ఇచ్చాడు. అదే ఎంట్రీ నడుచుకుంటూ వస్తుంటే వెంటనే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వాయిస్ వచ్చింది, శబ్దం వచ్చింది. ఆ శబ్దము సమయంతో మాట్లాడుతుంది. ఆ శబ్దం ఏదో చూడు, అతడు వాడిని పిలిపించి లోపలికి తొడుకొని వచ్చాను. అతడు ఎర్రవాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరముగా, చాలా అందంగా చూసాడు. తగ్గడం తెచ్చుకోతున్నాడంట. అయ్యో, ఇంకొక షాక్ అయిపోయాడంట. నోటి మాట లేదంట సమయానికి. దేవుడు సెలెక్ట్ చేసింది ఈ వ్యక్తినా, ఇంకా మాటే లేదంట. మాట లేనప్పుడు ఇంకా ఏం చేయాలి? ఒక శబ్దం వస్తుంది. నిలబడే ఉన్నాడు, అందరు నిలబడే ఉన్నారు. ఇంకా చూసి ఇంకా మాట లేదు. ఇప్పుడు శబ్దం వస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడమ్మా, దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించు. లేచి అన్నాడు, లేవమన్నాడు. నీవు ఆల్రెడీ సమయం లేచి ఉన్నాడు. మీకు అర్థమైందా? లేచి నిలబడి వ్యక్తిని మళ్ళీ లేవమన్నాడు దేవుడు.
మళ్ళీ లేవమన్నాడండి. సమయంలో ఈ వ్యక్తి నేను ఆల్రెడీ అభిషేకం ఇచ్చేసా, ఆల్రెడీ నేను దగ్గర అభిషేకం పొందేసుకున్నాడు. ఈ వ్యక్తి నువ్వు అనుకున్న వ్యక్తి కాదు. ఏదో ఆర్డినరీ అనుకుంటున్నాడేమో, ఏదో గౌరవ కాపుడు అనుకుంటావేమో. లేదు, నువ్వు లేవు, లోపలి నుంచి లేచిరా. సరిపోయింది. నా మధ్య నుంచి వచ్చాడు అంటాడు, నా లోంచి వచ్చాడు అంటాడు. ఇంకా సమయం నీకు అర్థం కాలే. ఒక్కసారిగా ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. సమయం ఒక్కసారిగా ఫ్యూజ్ అవుట్ అయిపోయి ఇంకేది ఆ టెన్షన్తో, ఆ తడబడితో అభిషేకం ఆ పుట్టి తీసుకున్నాడు. ఇది తీసుకెళ్ళి షేక్ అయిపోతుంది. ఇంకా ఎందుకు దాని ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు స్థలి మధ్యలో వచ్చాడు. దేవుడి మధ్యలోంచి మోషే వచ్చినప్పుడు ఆయన రూపం ఎలా ఉంది? 20,000 దేవదూతల మధ్యన దేవుడితో సంభాషణ. ఆ సంభాషణలో దేవుడి స్వరం విని ఆ బాధతో ఆయన సంతోషంతో నిండి ఇక్కడ రాగలే. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమయంలో టెన్షన్తో ఉండి అభిషేకం పొందు, దేవుడి దగ్గర అభిషేకం పొందుకున్నాడు. మీరు వేయగానే ఏమైనా దేవుని ఆత్మరాధిగా చెప్పు. ఇక్కడ అభిషేకం పొంది ఎప్పుడైతే ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అదేమైంది? దురాత్మ వచ్చేసింది సౌలులోకి. అంటే ఇక్కడ దావీదుకి కీ ఓపెన్ అయ్యింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. దురాత్మ వచ్చేసింది అక్కడికి. దురాత్మ పొందుకున్నాడు అక్కడ సౌలు. ఆ దురాత్మ చూడండి, 14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యెహోవా యొద్ద నుంచి, అంటే దేవుళ్ళో దురాత్మ లేదు, దేవుని దగ్గర. అంటే ఎవరు? అపవాదికి వెళ్ళి అక్కడ గ్రంథాలు చదువుకుంటే అక్కడ 1:6 రాయబడి ఉంది. వాడు ఏం చేసేవాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి, అరే నీకేనా నీటి మందిరం అంటున్నాడు కదా, ఆడి ఒక్కసారి నీ కంచి ఒప్పించి ఆడేటో నేను చూస్తా. నువ్వు బాగా ప్రార్థన చేస్తావేమో, బాగా విశ్వాసం పూర్ణమేమో, బాగా విశ్వాసం ప్రార్థన చేస్తావు, కానీ నీటి ప్రార్థన చేస్తావు. నేను ఇష్టమైంది ఏంటి? వచ్చేస్తా. నువ్వు పడిపోతావు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నువ్వు ఒకవేళ నువ్వు అన్నుడు అనుకో, మంచి పండుగ వస్తుంది. అయ్యో ఈ పండుగ చేసుకోకపోతే అలాగండి వస్తుంది. అయ్యో చేసుకోవాలి పండుగ అబ్బా, ఈ పండుగ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ దేవుడికి వచ్చేస్తాను. ఒకసారికి దొరకొస్తావా అపవారి కంచి దేవుడు. నువ్వు ఒక్కసారి కంచి అది మనోడే దెబ్బగా పడిపోతాడు. ఓగు పండుగ నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేశాను కదా, దురాత్మ అది చూడండి. అందులో ఇక్కడ లాస్ట్ ఒకసారి చదువుకుందాం. కింద భాగం చదువుకుంటే ఈ దురాత్మ రాగానే ఇక్కడ సౌలు అంట డిఫరెంట్ అయిపోయాడు, టెన్షన్ అయిపోయాడంట. ఆ దురాత్మతో ఏదో అయిపోయిందంట. దురాత్మతో ఏదో అయిపోయినప్పుడు ఇక్కడ చూడండి 15 చూడండి. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను చూడండి, అక్కడున్న ఉంటారు కదా, అక్కడున్న సేవకులు ఉంటారు, అలా అంటారు, నీలో ఉన్న దురాత్మని చాలా ఇబ్బంది పెడుతుంది సౌలు, చాలా ఇబ్బంది పడుతుంది, ఇలా ఉండి నువ్వు చచ్చిపోతావు, నీకు చాలా ఇబ్బంది. వారు చూడండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి కదా, లేదంటే మంత్రి దగ్గర తీసుకెళ్ళాలి కదా, ఏదో చెయ్యాలి కదా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి. అందులో ఒక సేవకుడు అంటున్నాడు, నాకు ఒక వ్యక్తి తెలుసు. అంటే చూడండి, దావీదులో ఏదో ఉంది. అది సౌలు కుటుంబంలో ఉన్న సేవకుడు కూడా తెలుసు, దావీదులో ఏదో ఉంది. ఈ ఆత్మ పోవాలంటే వాడే కరెక్ట్ డోర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం అభిషేకం పొందుకున్నప్పుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం అభిషేకం పొందుకున్నప్పుడు
దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన శత్రువులు లైన్ అయిపోతారు, మనతో లైన్గా నిలబడతారు. నీకు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీద దిగొస్తుందో నీ సైడ్ అంతా శత్రువులు వచ్చేస్తారు. ఒక్కరు ఉంటారు. ఇక దేవుడు ఒక ద్వారం ఓపెన్ చేయగానే అక్కడ శత్రువు అక్కడ ఆల్రెడీ అలర్ట్ అయిపోయాడు కదా. ఇంకో ద్వారం క్లోజ్ అయిపోయింది. ద్వారం క్లోజ్ అయిపోయింది ఎవరికి? సౌలు అక్కడ ఇప్పుడు అలైన్ అయిపోయాడు, లైన్లోకి వచ్చేసాడు. ఇప్పుడు నెక్స్ట్ శత్రువు ఎవరు? సౌలే నెక్స్ట్ శత్రువు. అంటే మన జీవితంలో ఒక్కసారి మనం అభిషేకం పొందుకున్నాక మనకందరూ శత్రువులు ఒక లైన్ అయిపోతారు, లైన్కి వచ్చేస్తారు. ఒక్కొక్కరిని మనం ఎదుర్కొంటే అనాలి, దావీదు చేసింది కూడా అదే. ఒక్కొక్కరిని ఎదుర్కొంటే అన్నాడు, అది చేశాడు. That's what that is. So ఇక్కడ సేవకుడు అన్నాడు తీసుకురాగానే ఏం చేసిన ఒక్కసారి త్వరగా చెప్పాలి. ఏమన్నా చూడండి ఆ సేవకుడు 18 చిత్తగించుము, బెత్లెహేముడైన యెషయా యొక్క కుమారులలో ఒకడు చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహు శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి అయి ఉన్నాడు. యుద్ధశాలియా? ఎవరితో యుద్ధం చేశాడయ్యా బాబు? ఎవరితో యుద్ధం చేశాడు? ఇంకే ఎక్కడ చేయలే. వీరుడు శూరుడు అని చూసుకోండి ఎంత టాప్ వచ్చేసిందో. దావీదు అనుకున్నాడు నా కోసం ఎవరికి తెలియదే, అందరు నన్ను నిద్రేసేవారు అన్నాడు. కానీ ఒక్క సేవకుడు తెలుసుకున్నాడంట. ఆయన ఏ వ్యక్తి తెలుసా? దేవుని ఆత్మ రాగని మీదకి రాగనే ఒక సేవడు గుర్తించేసాడు. వీరుడు శూరుడు వీరుడు ఏమైనా చేయగలడు. ఒక్కసారి మీరు టచ్ చేస్తే చూడండి ఏమవుతుంది. వెంటనే టెన్షన్ పడిపోయాడు సౌలు అన్నాడు త్వరగా తీసుకురా అన్నాడు. చూడు మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయా యొద్దకు దూతను పంపి గొర్రెల యొద్ద నుండి నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయా ఒక గడ్డపాము మీద రొట్టెలను ద్రాక్షారసపు దిత్తును ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేతికి సౌలు వద్దకు పంపాను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను వాడాయను. అంతట సౌలు దావీదున్న ఆజ్ఞను పొందెను కనుక అతడు నా ముఖము అందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలు పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని వెళ్ళిపోయింది. ఇక్కడ సితారా ప్లే చేస్తుంటే ఆ దురాత్మ వెళ్ళిపోయిందంట. అంటే ఆ సాంగ్ ఏమైనా ఉందా? ఆ మ్యూజిక్ లో ఏమైనా ఉందా? అంటే మ్యూజిక్ పెంచిస్తే వెళ్ళిపోతాయా? పాడితే వెళ్ళిపోతాయా? ఇక్కడ జరిగింది ఏంటంటే దావీదు సంగీతంలో ఏముంది? దేవుని మాట ఉంది. ఏముంది? దేవుని మాట. దేవుని మాటతో వెళ్ళాడు. అడుగుతాయి కదా ఆ సంగీతం, ఆ పాటని దేవుని మాటలో, దేవుని మాటతోనే నువ్వు దేనిగా నిలబడి. అంటే ఆ సంగీతంలో ఏముంది? ఆ సితారాలో ఏముంది? దేవుని మాట. దేవుని మాట ప్లే చేయగానే ఏమవుతుంది? దురాత్మ వెళ్ళిపోతుంది. దేవుని మాట అంటే చూడండి, దేవుని మాటతో దురాత్మను పంపించేస్తున్నాడు. దేవుడు నడతంతో ఆయన మాటతో అక్కడ దురాత్మలన్నీ పంపించేస్తున్నాడు. చూడండి ఆ దురాత్మలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. 15 అదే చూడండి, ఆయన ఆత్మతో ఎక్స్పీరియన్స్ అయ్యాడు. 18 మనం చదువుకుంటే దేవుడు అతనితో 18 దేవుడు అతనితో గాడ్ వస్తుంది. దేవుడు అతనితో ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి ఇనత్తుగా జరిగింది. ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది, చాలా డిఫరెంట్. ఎన్ని నిందలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ ఏం జరిగిందంటే దావీదు ఓపెన్ చేసినకి ఎక్కడ శత్రువు వచ్చేసాడు, పక్కన ఇబ్బందులు వచ్చేసినాయి. పక్కన
ఈరోజు నీకు నీ పక్కని అలానే అయిపోయా శత్రువులందరూ వచ్చేసారా పక్కని ఈ శత్రువులందరూ నిలబెట్టారా ఒకటి చూడండి ఈ శత్రువుల కోసం నువ్వైతే ఒక్కొక్కరిని నువ్వు ఎదుర్కోవాలి దేవుని ఆత్మ నీ మీద ఉన్నానంటే నువ్వు ఇక్కడ ఒక్కసారి ఈ ఆత్మను పొందుకొని నువ్వు అది ప్రే చేస్తున్నట్టు తాను ప్రే చేస్తున్నాడు నువ్వు ప్రే చేసావు అనుకోండి దేవుని మాటలు అలా ప్రే చేసావంటే ఏమవుతాయంటే అతురాత్మ అయిపోతాయంటండి శత్రువులు అలా పడిపోతాయి శత్రువులు ఏమయ్యారు తావేరికి కట్టిలంటి వారైపోయారు కట్టిలంటి వారు అది కట్టిలంటి వారైనబడి వారు పడిపోతారు అందుకునే దావీదు చేసిన 4 తప్పులు చేసిన 4 తప్పులు అదే కొండ వెలిగింది ప్రార్థన చేస్తున్నారు దేవుడు రాలే ఆ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాలినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు దావీదుకి ఎంత దుఃఖంలో ఉన్నాడంటే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ 20,000 దేవదూతలు ఎక్కడ ఉన్నారు తప్పు చేసేసి నా వల్ల తప్పు అయిపోయింది ఈ 20,000 మధ్యన నువ్వు నీ స్వరం పెట్టంటే నా సంగీతంలో వచ్చిన ఆ శక్తి అంతో ఇంతో కాదు ఒక్కసారి దేవుడు వేస్తాడు ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి పడిపోయి ప్రార్థన చేసి ఒక కీర్తన కూడా రాసేసి కీర్తన రాసి అన్నాడు ఊపిరిలోంచి నన్ను బయట తీసుకొచ్చావు ఈ నిందలోంచి నన్ను బయట తీసుకొచ్చావు నా చుట్టూ నీ దేవదూతలు ఉంచావు నాతో మాట్లాడావు ఇప్పుడు నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు ఒంటరి వాడు చేసి వెళ్ళిపోయావు నీకు దూరం అయిపోయానా ప్రభు ఆ పాపం నుంచి నాకు విడుదల లేదా ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నప్పుడు ఇంకా సంగీతం రావట్లేదంటే ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఆశావర్తాలు చేస్తున్నాడు ఆశాప్రకటన చేస్తున్నాడు ఈ సంగీతం రాకపోతే ఇంకా లాస్ట్ దేవుడి దగ్గరికి ఒక ట్రై చేస్తాను అప్పుడు వెళ్ళాకంటే ఒక ట్రై వేశాడు దేవుడి దగ్గర ట్రై కాదు హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అలా ప్రార్థించినాకంట దేవుని ఆత్మ మళ్ళీ దేవుని దావీదు దగ్గరికి వచ్చిందంట హృదయం అది అన్నాడు విరిగిన నలిగిన హృదయంతో పాపములు ఉన్నప్పుడు మీ హృదయము ఏమవ్వాలి విరిగిపోవాలి బాధలో ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఏమనాలి సంతోషంగా మార్చి ప్రభు అనాలి పాపంలో ఉన్నప్పుడు విరిగిన నలిగిన హృదయంతో విన్నాడు విరిగిపోయింది హృదయం అనేది విరగొట్టుకుని నిలబడి అన్నాడు దేవుడు ఎలా దిగొస్తాడంట ఆ చెట్టు దేవదూతలు ఉంటాయంట ఒక దేవుడితో అన్నాడంట దేవ ఇదంతా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది ప్రభా కానీ ఇదంతా ఒక మందిరంలో ఉంది ఎంత బాగుంటుంది ప్రభా నేను మందిరంలో చూడాలనుకుంటున్నాను ప్రభు అలా దిగొస్తే అలా దేవదూతలు నీ సింహాసనం చూడాలనుకుంటున్నాను ప్రభు అన్నాడు నుంచి చెప్తాను అంటాడు దావీదు నువ్వే ఒక కీ అయిపోయావు కానీ ఇది నువ్వు కట్టలేదు కానీ నీ కుమారు జీవనం కట్టిస్తావు నువ్వు అనుకుంటున్నావు కదా నీ కుమారు జీవనం కట్టిస్తావు సొలొమోను చేత కట్టించినప్పుడు దేవుని ఆత్మ అంట అక్కడ ఆసాపు ప్లే చేస్తుంటే ఆసాపు దావీదు కీర్తనలో అదేవిధంగా ఆసాపు కీర్తనలు అక్కడ పాడుతుంటే దేవుని ఆత్మకి వచ్చినట్ట ఆ కొండన భక్తులందరూ వేరు పడిపోయారు. అది కొండ మీద దావీదు చూశారు. ఆ కొండ మీద దావీదు చూసిన దావీదు ఏదైతే కోరుకున్నాడో అదే ఆ మందిరంలో జరిగింది. ఆసాపు
మెసేజ్ గుర్తుందా? ఆసక్తి జన్మించిన కీర్తన పాడుతుంటే ఆత్మకి వచ్చింది పైనుంచి. ఇంకా సలోమోను అందరూ పడిపోయారు, అందరూ పడిపోయారు. కానీ దావీదు కొండ మీద ఉన్నప్పుడు దావీదు మనమే. దావీదు ప్లే చేస్తున్నాడు, సితారా ప్లే చేస్తున్నాడు, దేవుని కోసం సితారా ప్లే చేస్తున్నాడు. పడలే, అంత శక్తిని పొందుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ సంతోషంగా మార్చుకున్నాడు. నీ దుఃఖము ఈరోజు సంతోషంగా మార్చుకోవాలన్నాడు. ఆ కేపబిలిటీ మీకు రావాలి. అదే దుఃఖంలో ఉంటే దేవుడికి జవాబు ఉన్నాడు. చూడండి, ఆ టేబుల్ దగ్గరికి ఎవరు చేయాలని చూడండి. అన్నయ్య అందరూ ఏమయ్యారంట? పని మనుషులు అయిపోయారంట. దావీదు అన్నయ్య పని మనుషులు అయిపోయాడు. ఒకప్పుడు కోణంలో కూర్చుంటే ఇప్పుడు పని మనుషులు అయిపోయాడు. తాగుబోతులందరూ పోగొట్టినారు, రాజుగారు వస్తున్నారు చూడండి అంటారు. మొత్తం సిస్టమే మారిపోయింది. సిస్టమే మారిపోయింది. ఈరోజు నీ సిస్టమ్ మారాలా? నీ జీవితం మారాలా? నీ జీవితంలో, నీ కుటుంబంలో సిచ్యువేషన్స్ అన్ని మారిపోవాలా? ఖచ్చితంగా మారిపోతాయి. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, దావీదుకి ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర. ఇప్పుడు యేసయ్య దగ్గర ఉందంటే నీ దగ్గర కూడా ఉన్నట్టే. నీ దగ్గర ఉన్నట్టే. ఆ కీని సంపాదించుకోవాలి. అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. నేను దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు ఎంత బాధ ఉంటుంది. అవమానాలు, నిందన మన మీద వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుంది తెలుసు. మనం తట్టుకోలేము. అయ్యో, ఆ బాధతో చాలా అంతే. దుఃఖం లోపల నుంచి వచ్చినప్పుడు అయ్యో ఏడుపు వచ్చింది, ఎవరు ఈ కన్నీరు ఆపగలరు అని ఉంటారు. ఈ కన్నీరు ఎవరు తుడవరా అని మనకు ఆ బాధ అనిపిస్తుంది. ఏంటి ప్రభా, నేను ఏం చేయగలను ఈ పరిస్థితిలో ఉండాలి, నేను ఏం చేయగలను అని ఒక తలంపులో మనం ఊర్లో రోజు నాకు ఇన్విటేషన్ వచ్చింది. మెసేజ్ చెప్పాను పాస్టర్ గారు. 2014 అప్పుడప్పుడే మనం స్టార్ట్ చేశాం. 2014లో మా ఊర్లో రామ్స్ అక్కడ మెసేజ్ చెప్పాలని 2 రోజులు చెప్పాలి పాస్టర్ గారు అని చెప్పారు. ఫస్ట్ డే మెసేజ్ అయిపోయింది. ఫస్ట్ డే మెసేజ్ అయినప్పుడు నాకు బాగా వచ్చిన తర్వాత రిపోర్ట్ చాలా బ్యాడ్గా ఉంది. బ్యాడ్గా ఉన్నది రిపోర్ట్. పాస్టర్ గారు నెక్స్ట్ డే ఫోన్ చేసి వేరే పాస్టర్ గారు వస్తున్నారని మెసేజ్ చెప్పడానికి ఎందుకు మెసేజ్లో అంటే ఎక్కువ ఇంగ్లీష్ వాడేస్తున్నానంట, ఎక్కువ ఇంగ్లీష్ మాటలు ఎక్కువ వచ్చేస్తున్నాను. ఈరోజు నువ్వు మెసేజ్ చెప్పు. వేరే పాస్టర్స్, ఆ పాస్టర్స్ అవమానం, దుఃఖంలో ఉన్నా రూమ్లోకి వెళ్ళి ప్రార్థించి, ప్రభువా ఇది నా తప్ప, ఇది నా తప్ప, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు నన్ను వేడుకున్నావు, నన్ను పెంచావు, నన్ను నిలబెట్టావు. ఈరోజు ఏంటి ఈ దుఃఖం ఏంటి, ఈ అవమానం ఏంటి ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టాను. కోపం వచ్చింది, తాగి కొట్టొచ్చింది, ఏం ప్రభు నా తప్ప, ఇంగ్లీష్లో చదువుకుంటుంది తప్ప, ఇంగ్లీష్లో చదువుకుంటుంది తప్ప. నేను అడిగాను, తెలుగు సబ్జెక్ట్ ఉందంటే నా టయానికి తెలుగు సబ్జెక్ట్ తీసేసి అది నా తప్ప. తెలుగులో పదాలు అలా పలకాల. ఏంటి దుఃఖం ప్రభావాన్ని దేవుని దగ్గర మొదలుపెట్టుకున్నాను. బాధతో వేచి ఇక నాకు నేను పాస్టర్ నేను ఇక ఈ సేవ చేయని ప్రభావం వెళ్ళిపోతాను ప్రభావాన్ని దేవుని దగ్గర మొదలుపెట్టి వెళ్ళిపోతుంటే
మా అమ్మగారు చేయి పట్టుకుని ఏంటి దుఃఖంలో ఉన్న ఎందుకు ఎందుకు బాధ ఈరోజు నా మెసేజ్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా తెలుసు అనుకుంటే తెలుసు ఏమో నువ్వు ఎంత మంచిగా చెప్పవో తెలుసా, ఎంత మంచిగా చెప్పవో తెలుసా. నా పక్కన నా సిస్టర్ అన్నది వాక్యం చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది, నాతో దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపించింది అన్నది తెలుసు. లేదమ్మా నేను చెప్పాను ఏం ప్రాబ్లం ఏంటి, తెలుగే ప్రాబ్లమ్ కదా, ఇంగ్లీష్లో రాసుకో, అది తెలుగులో నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకో. మరి ఈరోజు మా అమ్మ నేర్పించింది దేవుడు ఆమెలోకి వచ్చి మాట్లాడాడు, ఆమెలోకి వచ్చి నాకు ఒక పాఠం నేర్పించింది ఏంటంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ ఒక మెసేజ్ ప్రిపేర్ అవ్వాలంటే నాకు అప్పుల్లో నాకు 2-3 గంటలు పట్టిపోయింది. ఒకటి తెలుగులోంచి నాకు ఇది ట్రాన్స్లేట్ చేసుకుంటాను నాకు 5 నిమిషాలు చాలు, ఫస్ట్ 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు నేను చెప్పగలను. తనలో ఉండి దేవుడు నాతో మాట్లాడి నాకు అయిపోయింది. 2016-18లో నాకు దుబాయ్కి ఆఫర్ వచ్చినప్పుడు, నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు, దుబాయ్లో నేను మెసేజ్ చెప్పి నేను బయటకు వచ్చినప్పుడు అక్కడున్న పాస్టర్ గారిని పిలిచి ఒక మాట అన్నాను. నేను యాక్చువల్గా ఒక పాస్టర్ని తీసుకురావాలనుకున్నాను. ఆ పాస్టర్ ఎవరు కాదు, రామస్వరంలో ఒక పాస్టర్ ఉంటాడు, ఆ పాస్టర్ గారిని తీసుకురావాలనుకున్నాను. కానీ ఆ పాస్టర్ కనుక నిన్నే తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు, అందుకు నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. ఆ పాస్టర్ ఎవరు కాదు, ఏ పాస్టర్ అయితే నన్ను పిలిచి నెక్స్ట్ డే మెసేజ్ ఇవ్వలేదు చూడండి, అదే పాస్టర్. దేవుడు నిలబెడతాడు మనల్ని, దేవుడు నిలబెడతాడు. అదే బెహ్రెయిన్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు, అదే బెహ్రెయిన్ పట్టణంకి నేను వెళ్ళినప్పుడు 2019లో నేను అక్కడ ఫస్ట్ మెసేజ్ నేను చెప్పినప్పుడు అందరూ అనుకున్నారు వీడు బెహ్రెయిన్లో చదివాడు కదా, ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, ఈ ఇంగ్లీష్ మాకేం అర్థమవుతుందని జనాలు అనుకున్నారంట. మెసేజ్ అయిపోయిన బయటకు వచ్చినప్పటికీ మాస్టర్ గారు మీరు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారండి. ఊరికి అక్కడ ఇంటర్నేషనల్ అని పెట్టలే, ఆ ఇంటర్నేషనల్ అక్కడ వచ్చిందంటే దేవుడు హస్తం నా మీద వచ్చింది కాబట్టి. దుఃఖంలో ఉండి నేను ప్రార్థన చేశాను కాబట్టి, ఒకప్పుడు నేను వదిలిపెట్టేయాలనుకున్నాను, ఇక నేను చేయకూడదు అనుకున్నా, కానీ దేవుడు అక్కడ పట్టుకున్నాడు. ఏ దుఃఖంలో ఉంటావో ఆ దుఃఖంలోని దేవుడు నిన్ను పట్టుకుంటాడు, అక్కడే విజయం పొందుకునేలా దేవుడు చేస్తాడు. దావీదు తెలుసుకున్నాడు, దావీదు ఒక కీ అయిపోయాడు. ఈరోజు ఆ కీ నువ్వు పొందుకో. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ కీ ద్వారా నేను ఓపెన్ చేస్తాను, ఎవరు దాన్ని మూయలేరు, దాంతో నేను క్లోజ్ చేస్తాను, ఎవరు దాన్ని క్లోజ్ చేయలేరు. ప్రార్థన చేసుకుందాం. Yes, God has spoken to us today. Yes, God Jesus Christ. Yes, God Jesus Christ. తండ్రి ప్రభా, ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరుతో మాట్లాడినందుకు